పాట సంఖ్య 269. కొత్త వాటిలో 269, పాత వాటిలో 229. నిరాకార స్వరూపుడా మనోహర అనే పాట పాడతాం. 269 కొత్త వాటిలో, పాత వాటిలో 229. నిరాకార స్వరూపుడా మనోహరా కరిగితివా నాకై వ్రేలాడుచు, కరిగితివా నాకై వ్రేలాడుచు, సిలువలో నిరాకారా వారుల దెబ్బల బాధ నొంది వాడి మేకులతో గుచ్చబడి, వారుల దెబ్బల బాధ నొంది వాడి మేకులతో గుచ్చబడి, తీరాని దాహము సహించితివి, తీరాని దాహము సహించితివి, సిలువలో నిరాకారా మానవులు ఏడ్చి ఆలాపింప భూరాజులెల్లరూ పాడిపోగా, మానవులు ఏడ్చి ఆలాపింప భూరాజులెల్లరూ పాడిపోగా, శిష్యులాడెందములు పాకులా, శిష్యులాడెందములు పాకులా, సిలువలో నిరాకారా స్వరూపుడా మనోహరా కరిగితివా నాకై వ్రేలాడుచు, కరిగితివా నాకై వ్రేలాడుచు, సిలువలో నిరాకారా అరచి ప్రాణము వీడిన సుతుడా వైరినే నీ పాదముల పడితేనే,
ఎన్ని పాటలను ఎన్నోగా నీవు సాగించితివి. నన్ను రక్షింపను ఎన్ని పాటలను ఎన్నోగా నీవు సాగించితివి. నన్ను నీ చిత్తమున బిడ్డ చేయా. నన్ను నీ చిత్తమున బిడ్డ చేయా. సిలువలో నిరాకారా స్వరూపుడా మనోహరా కరిగితివా నాకై వేలాడుచు. కరిగితివా నాకై వేలాడుచు. సిలువలో నిరాకారా పురుడు ప్రక్కని దేవుచ్చగా నీదు రక్తమును పారేనయ్యా. పురుడు ప్రక్కని దేవుచ్చగా నీదు రక్తమును పారేనయ్యా. తీరుగానే రక్షణ పొందాను. తీరుగానే రక్షణ పొందాను. సిలువలో నిరాకారా స్వరూపుడా మనోహరా కరిగితివా నాకై వేలాడుచు. కరిగితివా నాకై వేలాడుచు. సిలువలో నిరాకారా ఒక్కడగు నిత్య దేవునికే ఒక్కడగు స్తుతు యేసునాకే. ఒక్కడగు నిత్య దేవునికే ఒక్కడగు స్తుతు యేసునాకే. ఒక్కడగు సత్య ఆత్మనికే. ఒక్కడగు సత్య ఆత్మనికే. హల్లెలూయా నిరాకారా స్వరూపుడా మనోహరా కరిగితివా నాకై వేలాడుచు. కరిగితివా నాకై వేలాడుచు. సిలువలో నిరాకారా. చివరిగా 736 కొత్త వాటిలో 736, పాత వాటిలో 621. యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదుము. 736 కొత్త వాటిలో, పాత వాటిలో 621. యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము. యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము. తన్వాలటు టోపియా చేయు హేళనలు
పెట్టు శ్రమల భరించి సన్బలటు టోబియా చేయు హేళనలు మారలు పెట్టు శ్రమల భరించి ఆయనతో సంతోషముగా భరించి ఆయనతో సంతోషముగా భరించి బయలు దేరి విడుదము బయలు దేరి విడుదము నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము స్తెఫను చావును బదులు దలచి పేతురు చెరలో ఉండుట దలచి స్తెఫను చావును బదులు దలచి పేతురు చెరలో ఉండుట దలచి మోసములెన్నియు కలిగిన గాని మోసములెన్నియు కలిగిన గాని బయలు దేరి విడుదము బయలు దేరి విడుదము యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము అప్పట సోదరుల వలన బాధలు అపనిందలు మాకెన్నియున్న అప్పట సోదరుల వలన బాధలు అపనిందలు మాకెన్నియున్న యేసు ప్రభువునే ద్వేషించినను యేసు ప్రభువునే ద్వేషించినను బయలు దేరి విడుదము బయలు దేరి విడుదము యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము కారణలతోనే అమ్ముకొట్టినను కత్తులతో మమ్ము ఖండించినను కారణలతోనే అమ్ముకొట్టినను కత్తులతో మమ్ము ఖండించినను ప్రజల వలన బహుగా నలిగినను ప్రజల వలన బహుగా నలిగినను బయలు దేరి విడుదము బయలు దేరి విడుదము యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము ఉపవాసమునకు
పలు విధ శ్రమలు మాపై పడిన అగ్నిలో నడువా వలసిన గాని పలు విధ శ్రమలు మాపై పడిన చంపబడిన గొర్రె పిల్లను చూచి చంపబడిన గొర్రె పిల్లను చూచి బయలుదేరి వెళ్ళుదాము బయలుదేరి వెళ్ళుదాము యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదాము యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదాము ఏ పరముగా నిలుచుందుము మేము యెహోవాయే మా పక్షము చేరి ఏ పరముగా నిలుచుందుము మేము యెహోవాయే మా పక్షము చేరి పోరాటములో జయము చేకూర్చుం పోరాటములో జయము చేకూర్చుం హల్లెలూయా పాడుతాము హల్లెలూయా పాడుతాము యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదాము యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదాము బైబిల్ పనులు పాడుకుంటాము గ్రంథ వాగ్దానములన్నీ నావి గ్రంథ వాగ్దానములన్నీ నావి ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు గ్రంథ వాగ్దానములన్నీ నావి He promises the book every chapter, every verse, every line, all the blessings of His our divine. Every promise in the book is ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, జీవాధిపతి, మహోన్నతుడ, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా మీరు మాకు అనుగ్రహించి దయలు మా తండ్రి అనేకమైన పాటల ద్వారా మీ నామాన్ని గణపరచడానికి కూడా మీరు మాకు సహాయపడినందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి ప్రభా ఈ సమయంలో మరి దినాల్లో రాజుల చరిత్రలు మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ దినము మరి 10వ రాజుగా ఉజ్జియా యొక్క చరిత్ర మేము చూడబోతూ ఉన్నాం. మీరే తన జీవితం ద్వారా మాతో మాట్లాడుతురండి. ఇవి కథలు కాదు తండ్రి, చరిత్రలు, జరిగిన సంఘటనలు, వాస్తవాలు
యథార్థమైన గాథలు. కాబట్టి ఇవన్నీ కూడా మేము చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు నిజంగా ప్రభా వాళ్ళు కూడా మాలాంటి మనుషులే, కానీ రాజులే, కానీ మాలాంటి తత్వం కలిగిన వారే. మేము కూడా వాళ్ళకేం తీసిపోం తండ్రి. వాళ్ళకి మాలో కూడా ఎన్నో బలహీనతలు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో అవిధేయతలు కలిగినటువంటి వారు. దయతో మనం క్షమించండి. ఇవన్నీ వింటున్నప్పుడు కూడా అంత గొప్ప రాజులే ఆరంభంలో బాగుండి చివరికి ఎలా దూరం అయిపోయారో, ఎలాంటి ఘోరమైన మరి పరిస్థితులు వారు ఎదుర్కొంటున్నారు అన్న సంగతులు మేము చూస్తూ ఉన్నాం. తన యుగాంతమందున మాకు బుద్ధి కలగాలని, దృష్టాంతములుగా వారికి సంభవించిన సంగతులు మాకు తెలియజేస్తున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వీటన్నిటి ద్వారా మాకు బుద్ధి కలగాలని, బోధ కలగాలని, నిత్యజీవం కలగాలని మీరు మాతో మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు. ఏదైనా ఒక విశేషంగా మీ మీ వాక్యం ద్వారా మాట్లాడండి. వచ్చిన ప్రజలకై స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారి మార్గం మధ్య ఎవరిని మీ ఏర్పాట్లో ఉన్నారు వారిని సకాలం నడిపించి మీరే మహిం పొందమని, ఆ యొక్క దాసు నన్ను కూడా మీ సులువు సాట మరుగుపరిచి నీ ప్రజలమైన మా అందరికీ కావలసిన వర్తమాన వాక్కులు దయచేసి మహిం పొందమని, సమస్త మహిమాఘనత మీకు ఆరోపించుకుంటూ మమ్మల్ని మేము తగ్గిస్తూ నీ నామాన్ని ఘనపరుస్తూ పూజిస్తూ హెచ్చిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇలా మనము ఈరోజు 10వ రాజు మనం చూడబోతున్నాం. ఇప్పటి వరకు కూడా మనము మరి యోధా రాజుల్లో 9 మంది రాజులు మనం చూసాం, ఐక్య రాజులు కాకుండా. కాబట్టి ఈరోజు మనం చూడబోయేటువంటి రాజు ఉజ్జియా. కనుక ఉజ్జియా రాజు గురించి మనం చూడబోతున్నాము. దానికంటే ముందు మరి గత వారం చెప్పింది ఒక 5-10 నిమిషాలు రిమైండ్ చేసి మనం ఈరోజు మరి బైబిల్ స్టడీకి వెళ్తాం. గత వారం ఉజ్జియా కంటే ముందు రాజు ఎవరని చూసామంటే అమజ్యా అని చూసాం. అమజ్యా చరిత్ర గత వారం చూసాం. అమజ్యా అంటే అర్థము యెహోవా బలపరుచును, లేకుంటే యెహోవా శక్తిమంతుడు అనే అర్థాలను చూసాం. తర్వాత మరి అతను దాదాపుగా 4 అమజ్యాలు ఉన్నట్లుగా బైబిల్లో మనం చూసాము. అమజ్యా గురించి చూసినటువంటి అద్భుతమైన విషయాలు, మరి యథార్థంగా ప్రవర్తించాడు కానీ పూర్ణ హృదయంతో అనుసరించలేదు. అంటే కొంత లోపం ఉంది, కొంత లోటు ఉంది కనుక. కాబట్టి మనలో కూడా మరి పూర్ణ హృదయం లేదు దేవునికి. కనుక దేవునితో పాటు మిగతా కూడా కొన్ని ఉంటాయి మన ప్లేస్లో. కానీ అమజ్య కూడా అలాంటి వాడు, పూర్ణ హృదయంతో అనుసరించాలని చూసాము. తర్వాత ఇతడు ధర్మశాస్త్రము పాటించాడు. తన తండ్రిని ఎవరైతే చంపాడో మరి వాళ్ళని చంపాడు, కానీ వాడి పిల్లల్ని చంపలేదు. కనుక తండ్రులు చేసిన పాపాన్ని బట్టి పిల్లలకు శిక్ష విధించకూడదని చెప్పేసి ధర్మశాస్త్రాన్ని పాటించి ఎవరైతే తమ తండ్రిని చంపాడో వాళ్ళని చంపాడని చూసాము. కాబట్టి ఇతడు ధర్మశాస్త్రాన్ని పాటించిన వాడని చూసాం. తర్వాత ఇతని సైన్యము మరి ఎంత ఉందని చూసాము. సైన్యము 3 లక్షల మంది. కనుక అయ్యో 3 లక్షల మంది ఉన్నారు కదా, ఇంత తక్కువ అయిపోయిన సైన్యం అని ఆలోచించాడు. అది యెహోషాపాతు టైంలో దాదాపుగా 10 లక్షల సైన్యం ఉంది యెహోషాపాతు టైంలో. అంటే సైన్యం అంతా ఏమైపోయింది, వచ్చేటప్పటికి తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు మన సైన్యాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో మరి ఇశ్రాయేల్ దేశంలో నుంచి కనుక 1,00,000 మంది సైన్యాన్ని అయినా కుదుర్చుకున్నాడు. 200 మనుగుల వెండి కుదుర్చుకున్నాడు. ఎప్పుడైతే ఇది కుదుర్చుకున్నాడో ప్రవక్త వచ్చాడు. కనుక ప్రవక్త వచ్చి అన్నాడు, అమజ్య కనుక నువ్వు చేసే మంచి పని కాదు. దేవుడు ఆ ఎఫ్రాయిమీ ఇలాంటి ఇశ్రాయేలుకు తోడుగా లేడు. నువ్వు కనుక వాళ్ళని తీసుకొచ్చావంటే దేవుడు మీతో ఉండడు అని చెప్పగానే వెంటనే అయ్యో మరి నేను డబ్బు చెల్లించాను కదా, 200 మనుగులు పెట్టానంటే అప్పుడు ఏమన్నాడు ఆ ప్రవక్త, అది పోతే పోని, దానికంటే దేవుడు మరి అధికముగా ఇయ్యగలడు అన్నాడు. వెంటనే ప్రవక్త మాట విని అమజ్య ఆ 1,00,000 మంది సైనికులు వచ్చేసారు. ఆల్రెడీ వచ్చిన తర్వాత మీరు మాతో చేరవద్దు కనుక వెళ్ళిపోండి అని చెప్పినందుకు వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు ఏం చేశారు చెప్పండి, దాదాపుగా 3,000 మందిని హతము చేసి దొరికినన్ని దోచుకుని పోయారు. ఒట్టుగా మమ్మల్ని అవమానపరుస్తారు, మమ్మల్ని వద్దంటారని వచ్చిన ఒట్టుగా పోకుండా దొరికిన వాళ్ళు దొరికినట్టు చంపేసి మిగతా దోపుడు సొమ్మని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇతడు ఏం చేశాడంటే తన సైన్యాన్ని తీసుకుని ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళాడని చెప్పాము, ఎదోమీయులు. చెప్పండి ఎవరంట, ఎదోమీయుల మీద యుద్ధానికి వెళ్ళాడు. ఎదోమీయుల మీద యుద్ధానికి వెళ్ళి విజయం సాధించాడు. విజయం సాధించిన ఎట్లా అంటే దాదాపు 10,000 మంది ఒకసారి చంపాడు, ఇంకో 10,000 మందిని కొండ మీద తీసుకెళ్లి పైకి తోసేసాడు. కనుక ఈ విజయాలు చూసిన తర్వాత అమజ్యాకి ఏమొచ్చిందంటే, విజయాలు సాధించిన తర్వాత ఇశ్రాయేల్ రాజుకు ఉత్తరం రాశాడు. ఇప్పుడు అమజ్య యోధా రాజు కదా, ఎవరికి ఉత్తరం రాశాడు, ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు ఉత్తరం రాశాడు. ఏమనంటే మా ఇద్దరం చూసుకుందామా అన్నాడు. అంటే
నేనంటే ఏమనుకుంటున్నావు, యుద్ధంలో గెలిచాను, విజయశాలిని అని చెప్పి అతిశయంతో ఉత్తరం రాశాడు ఇశ్రాయేల్ రాజుకి. అప్పుడు ఇశ్రాయేల్ రాజు ఏమన్నా అంటే, వారి పిచ్చోడా, నువ్వు ముళ్ళ చెట్లు అంటాడోరా, నేనేమో దేవదారు వృక్షం లాంటి వాడు, నాతో నీకెందుకు, కనుక వద్దు, నువ్వు ఓడిపోతావు, కనుక అనవసరంగా నా జోలికి రావద్దని చెప్పిన విన్నాడు అమధ్య. వినకుండా యుద్ధానికి వచ్చారు. ఒకరినొకరు ఎదురుపడ్డారు, ఒకరు ముఖం ఒక చూసుకున్నారు. యుద్ధం స్టార్ట్ అయితే ఈ యోధా ప్రజలు ఇశ్రాయేల్ ముందు నిలవలేక ఏమైపోయారంట, పారిపోయారు. కనుక అంటే ఇప్పుడు అమధ్యలో మనకేం కనపడుతుంది, అతిశయం. అదే చెప్పాడు ఇశ్రాయేల్, నువ్వు యోధేమీయులను జయించావని అతిశయపడుతున్నావు, ప్రగల్భాలు పలుకుతున్నావు, కాబట్టి నువ్వు గెలవు కనుక అని చెప్పేసి ఎంత స్పష్టంగా రాజు చెప్పినా వినలేదు. బహుశా దేవుడే ఆ రాజుతో మాట్లాడిస్తున్నా మనకు తెలియదు, కానీ ఆ మాటలు ఖాతరు లెక్క చేయలేదు. యుద్ధానికి వెళ్ళాడు, మరి వాళ్ళంతా ఓడించినప్పుడు వాళ్ళు పారిపోయినట్లుగా మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత ఏం చేశాడంటే, ఇతడు వస్తా ఆ ఎదోమీయుల దేవతలను తీసుకొచ్చాడు. కనుక ఏం చేశాడంటే ఆ దేవతలకి మొక్కాడు, వాటిని సేవించాడు. అలాగూ ఆ చేసిన తర్వాత ఆ ఇశ్రాయేలు అది వచ్చి ఈ ప్రాకారాలని పడగొట్టి దాదాపుగా 400 మూరల ప్రాకారాలు వరకు పడగొట్టేశాడు. ఉన్నటువంటి ఆ వెండి బంగారాలను కుదుర్చుకుని అతను దోచుకుని ఆ యొక్క ఇశ్రాయేల్ దేశానికి తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత ఇతడు ఏం చేశాడు, తప్పించుకొని ఏ పట్టణం పారిపోయాడు, లాకీషు పట్టణం పారిపోతే వెనకాల సైన్యం పంపించి లాకీషులను చంపించి అమధ్యాన్ని గుర్రం మీద తీసుకొచ్చి యెరూషలేములో పాతిపెట్టారు. కాబట్టి అంటే గుర్రం మీద గెలిచి రావటం ఏమో విజయానికి గుర్తయితే, గుర్రం మీద శవంగా రావటము ఒక రాజు అవమానానికి గుర్తని చూసాం. ఇలాగూ అమధ్య అంతరించాడు. ఇప్పుడు నెక్స్ట్ అమధ్య తర్వాత అతను కుమారుడైనటువంటి ఉజ్జియా రాజు అయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఉజ్జియా ఎన్నో రాజు అంటే, ఉజ్జియా 10వ రాజు. అందరూ ఎన్నో రాజు అంటే తోడు ఉజ్జియా 10వ రాజు. కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం ఉజ్జియా యొక్క పాఠంలోనికి మనం వెళతాం. ఇప్పుడు చెప్పిందంతా కూడా గత వారం మనం చెప్పింది కొంచెం రిమైండ్ చేశాను. మరి మొదటి రాజు మనము సౌలుని చూస్తున్నాము. సౌలు తర్వాత మరి దావీదు, కనుక వీళ్ళు కూడా 40 సంవత్సరాలే. దావీదు తర్వాత సొలొమోన్ కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత అతను కుమారుడైనటువంటి రెహబాము, ఇతడు దాదాపు 17 సంవత్సరాలు పరిపాలించాడు. రెహబాము టైంలో రాజ్యము 2గా విడిపోయింది అని చూస్తున్నాం. ఇది యోధా అని చూసాము, ఇది ఇశ్రాయేలు అని చూసాం. తర్వాత దీంట్లో మొట్టమొదటి రాజు ఎవరని చూసామంటే, మొదటి రాజు రెహబాము. చెప్పండి, మొదటి రాజు ఎవరు? రెహబాము. ఇవన్నీ ఆర్డర్లోనే ఉంటాయి. అతని కుమారుడు అబియా లేకుంటే అబియాము. తర్వాత అతని కుమారుడు ఆసా. తర్వాత అతని కుమారుడు యెహోషాపాతు. తర్వాత యెహోషాపాతు కుమారుడు యెహోరాము 5వ రాజుగా. యెహోరాము తర్వాత నెక్స్ట్ రాజు ఎవరంటే అహజ్య. తర్వాత రాజ్యం వెళ్ళడానికి ఎవరు లేరు కాబట్టి ఎవరు ఎక్కారు సింహాసనం? అతల్య తర్వాత వాళ్ళ మనవడు యోవాష్, అంటే అహజ్య కుమారుడు. తర్వాత యోవాష్ తర్వాత వచ్చిన వాడే అమధ్య. ఇప్పుడు చెప్పాం. అమధ్య తర్వాత వచ్చినటువంటి వాడే ఉజ్జియా. ఈ ఉజ్జియాకి మరొక పేరు ఉంది, అజరియా, అంటే కూడా ఉజ్జియానే. ఇది కూడా నోట్ చేసుకోండి. ఉజ్జియా అన్న అజరియా అన్న రెండు ఒకటే. రాజుల గ్రంథాల్లో ఏముంటుందంటే అజరియా అని ఉంటుంది, ఇక్కడేమో ఉజ్జియా అని ఉంటుంది. కనుక ఉజ్జియాకి 2 పేర్లు ఉన్నాయి. ఒకటేంటి ఉజ్జియా, రెండో పేరు అజరియా. కాబట్టి చాలాసార్లు చదివినప్పుడు 2 ఒకటి కాదు అనుకుంటా, 2 ఒకటి. కనుక ఉజ్జియా అన్న అజరియా అన్న 2 ఒకటి. ఇప్పుడు యోధా రాజులు మొత్తం, యోధా రాజులు ఎంతమంది అని చూసాను చెప్పండి? వీళ్ళు మొత్తం 20 మంది ఉంటారు. వీళ్ళు మొత్తం వచ్చేసి 19 మంది రాజులు. కాబట్టి ఇశ్రాయేల్ రాజులు చాలా షార్ట్గానే ఉంటుంది వాళ్ళ గురించి. అది చెప్పేటప్పుడు ఒక్కొక్క రోజు 2, 2, 3 రాజులు కూడా చెప్పేయచ్చు. చాలా సింపుల్గా తక్కువ రాశాడు వాళ్ళ గురించి, వాళ్ళ చరిత్ర. యోధా రాజులది పెద్ద చరిత్ర కనుక ఒక్కొక్క రాజుది చాలా పెద్దగా చరిత్ర ఉన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈరోజు మనము మరి ఉజ్జియాకి మరొక పేరు ఏమని చూసాను చెప్పండి? ఉజ్జియాకున్న మరొక పేరు అజరియా అని కూడా నోట్ చేసుకోండి. ఉజ్జియా అంటే అర్థం ఏంటంటే యెహోవా నా బలము అని అర్థం. ఉజ్జియా అంటే అర్థము యెహోవా నా బలము అని అర్థం. అయితే అద్భుతమైన సంగతి ఏంటంటే ఈ ఉజ్జియా గురించి కొత్త నిబంధనలో కూడా
యేసుక్రీస్తు వంశావళి ఉంటే మనం చూస్తాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 9వ వచనములో ఉజ్జియా పేరు అక్కడ రాయబడింది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, కొంతమంది పేర్లు ఆ వంశావళిలో లేవు మత్తయి సువార్తలో. మీరు తర్వాత చదవండి, అహజ్యా పేరు ఉండదు. అట్లా కొంతమంది ఒక 3 రాజుల పేర్లు ఉండదు. కానీ ఈ మత్తయి సువార్తలో మరి ఉజ్జియా యొక్క పేరు రాయబడటం ఎంత విశేషం. 9వ వచనం చూడండి, ఉజ్జియా యోతామును కనెను. కాబట్టి యేసు వరకు వంశావళిలో కూడా ఉజ్జియా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు అందరు చూడండి, ఈ వంశావళిలోంచి వచ్చిన వాళ్ళు ఎవరు? యేసు ప్రభువారు. చెప్పండి, ఏ వంశావళి అంటే ఇది? ఇది యోధా కదా, యోధా గోత్రం కదా, యోధాలోంచి వచ్చిన వారు యేసు వారు. వీళ్ళందరిలోంచి వచ్చిన వాడు ఫైనల్ యేసు వారు. కాబట్టి ఇది యేసుక్రీస్తు వంశావళి. ఉజ్జియా పేరు కూడా మనం చూస్తాం. వీళ్ళందరి పేర్లు కూడా ఉన్నాయి. అయితే అహజ్యా పేరు ఉండదు, అలాగే 2-3 పేర్లు ఉండవు. కానీ ఉజ్జియా పేరు ఉన్నట్లే మనం చూస్తాం. ఇప్పుడు ఉజ్జియా గురించి ఎక్కడెక్కడ రాయబడింది అనే విషయాలు మనం చూస్తాం. ఉజ్జియా గురించి ఎక్కడెక్కడ రాయబడిందంటే ప్రాముఖ్యంగా 2 భాగాల్లో రాయబడింది. మొదటిది రెండవ రాజులు ఉజ్జియా గురించి రాయబడినటువంటి భాగం. 2వ రాజులు 15వ అధ్యాయం మొదటి 7 వచనాల్లోను, తర్వాత 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము మొదటి 23 వచనాల్లో, ఈ 2 భాగాల్లో ఇతని చరిత్ర మనకి పూర్తిగా రాయబడింది. మొదటి భాగము 2వ రాజులు 15వ అధ్యాయము మొదటి 7 వచనాల్లోను, 2వ భాగము 2వ దినవృత్తాంతములు గమనించామంటే మరి 26వ అధ్యాయము మొదటి 23 వచనాలు. ఈ 2 భాగాల్లో మరి ఉజ్జియా యొక్క చరిత్ర మనం చూస్తాం. ఉజ్జియాకి మరొక పేరు ఏమని చెప్పండి? ఆచార్య. ఉజ్జియా అంటే అర్థం ఏంటి? యెహోవా నా బలం అనర్థం. ఇప్పుడు ఉజ్జియా యొక్క తల్లిదండ్రులు కనుక ఆల్రెడీ మనకి తండ్రి తెలుసు. ఉజ్జియా తండ్రి ఎవరు చెప్పండి? ఉజ్జియా తండ్రి ఎవరు? అమజ్యా. ఇవన్నీ కనిపించే పడాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా తండ్రి తర్వాత కుమారులు వచ్చారు. అక్కడ వచ్చిన తర్వాత మనకు కనిపించవుతుంది కొంచెం. కాబట్టి ఇవన్నీ కూడా మనకి బైహార్ట్ అయిపోవాలి. కనుక ఎవరి తర్వాత ఎవరి కుమారుడు అని. ఇంకో విషయం ఏంటంటే, ఈ రాజుల చేతులు మీరు చదివారంటే బైబిల్ సగం పూర్తిగా అవగాహన అయిపోయినట్లే. కనుక ఇది కనుక శ్రద్ధ పెట్టి ఈ చక్కగా విని ధ్యానం చేశారనుకోండి, అసలు బైబిల్ ఒక ఆర్డర్లో మీకు తెలుస్తుంది. కనుక ఇంతకుముందు ఇశ్రాయేల్ రాజు అంటే, యోధా రాజు అంటే అంత కన్ఫ్యూజ్ ఉండేది. ఇప్పుడు మనం అన్ని ఆర్డర్లో 1 by 1 చూస్తున్నాం కాబట్టి అంత క్లియర్గా మీకు అర్థమవుతుంది. కనుక శ్రద్ధ పెట్టి చదివారంటే. కాబట్టి దాని కొరకు ఈ ప్రయాసం అంతా కూడా. కానీ ఇప్పుడు మనం 2 అధ్యాయాల్లో ఎక్కడ ఉంది? తండ్రి అమజ్యా అని చూసాం. తండ్రి ఎవరంట? అమజ్యా. ఇప్పుడు ఆ తల్లి ఎవరు, తర్వాత ఏ వయసులో రాజ్యానికి వచ్చాడో అతని చరిత్రలోకి మనం వెళతాం. చూడండి, 2వ దినవృత్తాంతములు. ఎక్కువ దినవృత్తాంతాలు ఉంటుంది కాబట్టి యోధా రాజులు అందరి గురించి దినవృత్తాంతాలు ఎక్కువ చేస్తాము. ఇశ్రాయేలు రాజు వచ్చినప్పటికేమో అక్కడ ఎక్కువ రాజుల గ్రంథాలు వాళ్ళ గురించి ఉంటుంది కాబట్టి అక్కడ రాజుల గ్రంథాలకు వెళతాం వాళ్ళ గురించి. ఇప్పుడు 26వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు చూడండి. 26వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము చూడండి, మొదటి 2 వచనాలు. అంతటా యోధా జనులందరూ 16 ఏండ్ల వాడిన ఉజ్జియాను తీసుకుని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఏలత్తును కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తరువాత అది యోధా వారికి తిరిగి వచ్చినట్లు చేసెను. కాబట్టి ఇప్పుడు తర్వాత 3వ వచనం, ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకోల్యా. చెప్పండి, ఆ తల్లి పేరు ఏంటంట? తల్లి పేరు వచ్చేసి యెకోల్యా. తండ్రి అమజ్యా, తల్లి యెకోల్యా. ఇతడు ఏ వయసులో రాజు అయ్యాడంట? 16 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 52 సంవత్సరాలు. అంటే చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉజ్జియాది. కాబట్టి 52 years అంటే నిజంగా జీవితంలో సగం కంటే ఎక్కువ చేసినట్లు. కనుక కాబట్టి మరి ఎక్కువగా ఆయన చూసినట్లుగా మనం చూస్తాం. కనుక ఆ రాజుల లిస్టులు కూడా మనం చూసామంటే వాళ్ళందరిలో కూడా ఇతనే కనుక హైయెస్ట్ 52 సంవత్సరాలు పరిపాలించింది ఉజ్జియానే. మీకు ముందే లిస్ట్ ఇచ్చాను కాబట్టి మీకు మధ్యలో ప్రశ్నలు కూడా పెట్టాలి, క్వశ్చన్ పేపర్ కూడా, ఏ రాజు ఎంతకాలం పరిపాలించాలి అనేది. కాబట్టి 52 ఇతని కంటే క్షమించండి, ఇతని కంటే ఇంకో అతను ఉన్నాడు, మనషే ఉన్నాడు. మనషే చూసాం కదా, మనషే 50 ఇంకా రాలేదు. అతడు 55 సంవత్సరాలు. అంటే ఇప్పుడు వరకు చూసిన రాజులు ఇతడే హైయెస్ట్.
కదా. ఇతని వరకు చూసిన రాజుల్లో 52 సంవత్సరాలు ఎవరు కూడా పాలించలేదు. కనుక 52 పాలించింది ఉజ్జియా. ఇతని తర్వాత మనష్షే వస్తాడు. అతడు ఎంత? 55 ఇయర్స్. అతను హైయెస్ట్ అన్నమాట. కనుక యోధ రాజుల చరిత్రలో మనష్షే ఎక్కువగా చూస్తాం. సరే, ఇప్పుడు అంటే ఇతడు రెండో స్థానంలో ఉన్నాడు. ఎక్కువ పరిపాలించిన రాజుల్లో మనష్షే తర్వాత రెండో ప్లేస్లోకి వస్తాడు. 52 సంవత్సరాలు ఉజ్జియాగా మనం చూస్తాం. కానీ ఇప్పుడు తండ్రి అమజ్యాన్ని చూసాము, తల్లి ఏమో యెకోల్యాని చూసాము. 16 సంవత్సరాల వయసులో రాజయ్యి 52 సంవత్సరాలు పరిపాలించినట్టుగా మనం చూసాము. ఉజ్జియా అంటే యెహోవా నా బలం అని అర్థం. తర్వాత ఇతని గురించి ఇతని చరిత్రలోకి మనం వెళ్తా ఉంటే చూడండి, 4వ వచనం చదువుతాము. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. కనుక ఎంత మంచి స్టేట్మెంట్ ఇతని గురించి ఇవ్వబడుతుందంటే, ఎట్లా పరిపాలించాడంట ఇతడు తన తండ్రిలాగా యథార్థముగా. తన తండ్రి ఎలా పరిపాలించని చూసాము. యథార్థంగా ఉన్నాడు, కానీ పూర్ణ హృదయముతో పూర్ణ హృదయం అంటే ఏం చెప్పండి? పూర్ణ హృదయం అంటే చూడండి, ఇప్పుడు సర్కిల్ అనుకోండి, ఇది పూర్ణ హృదయం కనుక సర్కిల్ వేస్తే ఇది నిండు అనగా పూర్ణ హృదయం అన్నట్లు. ఎట్లా ఉందంటే ఇట్లా సగం అంటే ఏంది? పూర్తిగా లేదన్నమాట. మనం అంటే ఎట్లా ఉన్నాం మన దేవుని దృష్టికి. కానీ అది పూర్ణ హృదయం అన్న చేస్తుందంటే ఇక్కడ ఒకళ్ళు ఉంటారు. ఎందుకంటే మనం దేవునితో వాడి మిగతా అన్ని కూడా ఉంటాయి కనుక. కానీ కొంతమంది రాజుల గురించి రాయబడిన పూర్ణ హృదయంతో యెహోషువ కాలేబును చూసినప్పుడు నిండు మనస్సుతో అంటాడు, పూర్ణ మనస్సుతో అంటాడు, తర్వాత మంచి మనస్సుతో అంటాడు. కానీ 3 మాటలు రాశాడు యెహోషువ కాలేబుల గురించి: నిండు మనస్సు, పూర్ణ మనస్సు, మంచి మనస్సుతో. అట్లా వెంబడించారు వాళ్ళు దేవుణ్ణి. కాబట్టి ఇట్లాగా మరి పూర్ణ మనస్సు వెంబడించిన రాజులు కూడా ఉన్నారు మా బైబిల్లో మనం చూస్తాం ముందుకు వచ్చిన తర్వాత. ఇంకా కాబట్టి ఇతడు తండ్రి లాగానే పరిపాలించాడు. ఇతడు కూడా ఎట్లా అంటే యథార్థముగా ప్రవర్తించాను. ఇప్పుడు దేవుడు యథార్థంగా ప్రవర్తిస్తే మరి యథార్థంగా ఉంటే ఎన్ని ఆస్వాదాలు ఉంటాయి. నువ్వు దేవుని దృష్టిలో కనుక యథార్థంగా ఉంటే ఆయన యథార్థవంతులను విడిచిపెడతాడు దేవుడు. యథార్థవంతులకి ఎన్ని ఆస్వాదాలు ఉన్నాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ వస్తాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయం చూడండి. ఇతడు యథార్థంగా ప్రవర్తించాడు కాబట్టి యథార్థవంతులకు ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి. సామెతల గ్రంథము 2వ అధ్యాయం చూడండి 7వ వచనం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. సామెతలు 2:7 ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. చూసారా, యథార్థవంతులు ఏం చేస్తాడంట? ఆయన వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి అంటే ఇప్పుడు ఉజ్జియా ఏమైంటాడు చెప్పండి? వర్ధిల్తాడు. తర్వాత మనం చూస్తాం చరిత్రలో. ఇంకా సామెతలు యథార్థంగా ఉంటే వర్ధిల్లుతారు. ఇంకా సామెతలు 10వ అధ్యాయం 9వ వచనం కూడా చూడండి. సామెతలు 10వ అధ్యాయం యథార్థంగా ప్రవర్తించే వారు కలిగే ఆశీర్వాదాలు. సామెతలు 10:9 యథార్థముగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తించును. చూసారా, రెండోది మనం చూసామంటే యథార్థముగా ప్రవర్తిస్తే ఏముంటుందంట? నిర్భయం, ఎవరికి భయపడను. చూడండి, దొంగ ఎవడంటే గుమ్మడికాయలు దొంగ భుజాలు తడుపుకున్నట్టుగా వాడు దొంగతనం చేసి కూర్చున్నాడు అనుకో. దొంగ ఎవడంటే వాడికి మనసులో భయం ఉంటుంది. చేసి వచ్చాడు కదా, యథార్థం లేదు కదా, అమ్మ పట్టుబడుతుందేమో అని చెప్పేసి లోపల భయం ఉంటుంది. యువత కూడా అందరితో కూర్చున్నప్పుడు యేసును అడుగుతున్నాడు, మీలో ఒకరిని అప్పగిస్తాడంటే అందరూ నేనా అంటున్నాడు. యువత కూడా పైకి మాత్రము నేనా అన్నాడు. ప్రభు అన్నాడు అంటే నువ్వు అన్నట్టే అన్నాడు. అంటే నువ్వే అని అర్థం. కాబట్టి అంటే యథార్థవంతులు ఎట్లా ఉంటారు చెప్పండి? నిర్భయముగా ఉంటారు, ఏ భయము చెందరు. కానీ యథార్థవంతులు వర్ధిల్లుతారు, యథార్థవంతులు నిర్భయంగా ఉంటారు. ఇంకా సామెతలు 15వ అధ్యాయం 8వ వచనం. సామెతలు 15:8 సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. భక్తిహీనులు అర్పించే బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. కనుక యథార్థంగా కూడా మనం ప్రార్థన చేస్తే కూడా దేవుడికి ఏందంట? సంతోషం. కనుక చూడు, మన పిల్లలు కూడా యథార్థంగా వచ్చి డాడీ మమ్మీ ఇది కావాలంటే మంచిగా ఇస్తాం. వాడు మోసం చేసి అబద్ధం చెప్పి డబ్బులు తీసుకెళ్ళాలనుకోండి, రెండోసారి ఏం చేస్తాం? నీకంటూ ఇచ్చేది ఎంతో బాధపడతాం కదా. దేవుడు కూడా మన యథార్థంగా దేవునికి ప్రార్థన చేస్తే అంటే దేవునికి ఏమవుతుంది? సంతోషం, ఆనందం. కనుక ఇచ్చేస్తాడు. కనుక యథార్థవంతులుగా ఆయనకు కావాల్సినన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, సామెతలు 20వ అధ్యాయం 7వ వచనం. సామెతలు 27 కూడా చూడండి. సామెతలు 27 యథార్థవర్తుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులవుతారు. కనుక యథార్థవంతులుగా ఉండి చనిపోతే వాళ్ళ పిల్లలంట దేవుడు ఆ తర్వాత దీవిస్తాడు, ధన్యులుగా చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనం చనిపోతాం, కానీ మన యథార్థతను బట్టి మన పిల్లల్ని దేవుడు ఆస్వాదిస్తాడు. అంత మాత్రమే కాదంట, కీర్తన 84:11 కూడా రాయబడింది. 84:11 ఆయన యెహోవా
దేవుడిని యెహోవా సూర్యుడిని కేడమని అన్నాడు. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడం చూస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా మరి యథార్థవంతులు ఉన్నటువంటి లక్షణాలు కనుక ఆశీర్వాదాలుగా మనం చూస్తాం. యథార్థవంతులు వర్ధిల్లుతారు, యథార్థవంతులు నిర్భయంగా ఉంటారు, యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మరి యథార్థవంతులు కనుక వాని పిల్లల్ని దేవుడు ఆస్వాదిస్తాడు. యథార్థంగా ఉంటే దేవుడు మేలు చేయకుండా ఉండలేడు. ఇవన్నీ కూడా యథార్థముగా సామెతలు 11వ అధ్యాయము చూడండి. సామెతలు 11వ అధ్యాయము 20వ వచనం. సామెతలు 11:20. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకు ఇష్టలు. కాబట్టి యథార్థంగా ఉంటే దేవుడికి ఇష్టపడతాడు. కనుక దేవునికి మనం ఇష్టలుగా ఉండాలంటే మన జీవితంలో ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్ష్యం ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చి యథార్థంగా మన సంగతి చెప్పాలి. కనుక యథార్థవంతులను ఆయన ఇష్టపడతాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నామంటే హిజ్కియా ఎట్లాంటి వాడు అని చెప్పండి. హిజ్కియా యథార్థవంతుడు కనుక యథార్థంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు హిజ్కియాను చూడండి దేవుడు ఎలా దీవించాడో ఆ కింద వచనం మనం చూసినప్పుడు ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అతని యొక్క యథార్థత ద్వారా హిజ్కియా కలిగిన ఆశీర్వాదాలు ఉజ్జియా కలిగినటువంటి ఆశీర్వాదాలు 2 దినవృత్తాంతములు 26వ అధ్యాయము 4వ వచనం. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. 5వ వచనం చూడండి. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములు అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. చూసారా, అతడు దేవుని ఆశ్రయించాడంట. ఎంతకాలం అయితే దేవుడిని ఆశ్రయించాడో ఆశ్రయించినంత కాలము దేవుడు ఉజ్జయిని ఏం చేశాడంట, ఒకవేళ ఆశ్రయించడం విడిచిపెడితే వర్ధిల్లేవాడు కాదేమో, విడిచిపెడతాడు దేవుడు కూడా. కనుక అతను దేవుడిని వెంబడించినంత కాలము, ఆశ్రయించినంత కాలము కనుక అతను వర్ధిల్ల చేశాడు. కాబట్టి ఇప్పుడు ఉజ్జియా వర్ధిల్లడానికి హేతు ఏంటి చెప్పండి, కారణం ఏంటి? అతని యొక్క యథార్థత. కాబట్టి మనకు నేర్పించే పాఠం ఏంటంటే ఇదను మనం కూడా ప్రతి విషయంలో కూడా దేవునికి యథార్థంగా ఉంటే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు చెప్పండి, వర్ధిల్ల చేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, కనుక దీవిస్తాడు, కనుక మనల్ని కదా మన పిల్లల్ని కూడా మేలు చేస్తాడు. ఇవన్నీ కూడా కారణం ఏంటంటే మనలో యథార్థత ఉండాలి. కాబట్టి అందుకే బైబిల్లో రాయబడింది, నీతిమంతుడు లేడు ఒక్కడూ లేడు, కనుక యథార్థవంతులు కూడా లేడంట బైబిల్ రాయబడి. కాబట్టి అయితే ఆయన రక్తం ద్వారా మన యథార్థవంతులు చేశాడు. కాబట్టి ఈ లోకంలో మనము దేవుని దృష్టి యథార్థంగా ఉన్నప్పుడు ఈ ఆశీర్వాదాలు దీవెనలు అన్నీ కూడా మనం పొందేవారుగా ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఇతడు మనం చూసినప్పుడు ఇతడు దేవుని ఆశ్రయించాడు కాబట్టి దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. వర్ధిల్ల చేయటమే కాదంట, ఇతడు ఎక్కడికి యుద్ధానికి పోయినప్పుడు కూడా దేవుడు అతనికి తోడుగా ఉండి విజయాలు ఇస్తా ఉన్నాడు. కనుక యథార్థంగా ఉన్నాడుగా. వర్ధిల్ల చేయటమే కాదు, అతనికి జయజీతం ఇచ్చాడు. అనేక మంది ప్రజల మీదకు దేశాల మీద యుద్ధానికి వెళ్ళి వారిని జయించినట్లుగా మనం చూస్తాం. చూడండి కింద వచనము, వర్ధిల్ల చేశాను 6వ వచనం. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారము, యబ్నే ప్రాకారమును, అష్టోదు ప్రాకారం పడగొట్టి అష్టోదు దేశంలోను ఫిలిష్తీయుల ప్రదేశంలోను ప్రాకారపురములను కట్టించాను. కాబట్టి అతడు ఫిలిష్తీయులతో యుద్ధం చేశాడు కనుక వాళ్ళని గెలిచి ఆ ప్రాకారాన్ని కూడా కట్టించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఫిలిష్తీయులనే కాదంటే ఇంకెవరిని గెలిచాడు? 7వ వచనం కూడా చూడండి. ఫిలిష్తీయులతో పాటు ఫిలిష్తీయులతోనూ గుర్బయల్లో నివసించిన అరబ్బీలతోనూ మెహూనీలతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. అండర్లైన్ చేసుకోవాలి. కనుక అతను సహాయం చేస్తుంది ఎవరంట? పక్కన ఉన్నటువంటి దేశాల సైనికులు కాదు, పక్కన రాజులు కాదు. మనం చూసాం గతంలో. కనుక ఈ రాజులు వేరే రాజులు సైన్యాలు అడిగారు, వేరే రాజులు సహాయాలు అడిగారు, మాకు సహాయం కావాలని. కానీ ఇప్పుడు ఈ రాజు రాయబడిన అంటే ఇతడు ఏ రాజును సహాయం అడగట్లేదు, ఏ రాజు సైన్యాన్ని కూడా సహాయం అడగట్లేదు. కనుక అయితే మనం చూసామంటే ఇతను సహాయం చేస్తుంది ఎవరంటే చెప్పండి, దేవుడు. ఎంత అద్భుతమైన మాట. అతడు ఫిలిష్తీయులను జయించాడు, తర్వాత అరబ్బీలను జయించాడు, గుర్బయలు, తర్వాత మెహూనీయులను జయించాడు. కనుక ఫిలిష్తీయులు, అరబ్బీలు, మెహూనీయులు వీళ్ళందరితో యుద్ధం చేస్తూ ఉంటే దేవుడు అతన్ని వర్ధల చేసి దేవుడు అతనికి సహాయం చేస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడి సహాయం ఉంటే మనం ఎంత గొప్ప పనైనా చేయొచ్చు. కీర్తన 18లో ఒక మాట ఉంటుంది, నేను దేవుని సహాయం వలన ప్రాకారాలు చేయిస్తాను. కీర్తన 18 చూడండి, ఒక మాట చూస్తాం. 18వ కీర్తన, దేవుని సహాయం ఉంటే మనకి 18వ కీర్తన Psalms 18
18వ కీర్తన మనం గమనించామంటే 29వ వచనం. 18వ కీర్తన 29వ వచనం. 18:29. నీ సహాయం వల్ల నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారము దాటుదును. దేవుడు యథార్థవంతుడు కాబట్టి ఆయన యథార్థవంతుడు. మనం కూడా యథార్థంగా ఉంటే దేవుడు మనకి ఆయన సహాయం ఇస్తాడు. ఆయన సహాయం ద్వారా మనము సైన్యాన్ని జయించవచ్చు. కనుక ఏ సైన్యము, ఎంత సైన్యమైన, ఎందుకంటే అసలు మన దేవుని పేరు ఏంటి? సైన్యములకు అధిపతియగు. కనుక అయినే సైన్యానికి అధిపతి. కనుక వచ్చేటటువంటి సైన్యం ఎదురొచ్చే సైన్యం ఎంత గొప్ప సైన్యం అని దానికి మించిన దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయన సహాయం ఉంటే మనం సైన్యాన్ని జయించవచ్చు. ఆయన సహాయం ఉంటే ప్రాకారాన్ని కూడా దాటవచ్చు. కానీ ఇప్పుడు ఉజ్జియా జీవితంలో అతని యొక్క యథార్థత ఎంత గొప్ప! ఆ యథార్థవంతుడికి జీవించిన కారణం చేత వర్ధిల్లటమే కాదు, ఏ ప్రాంతం మీదకి దానికి వెళ్ళిన ఫిలిష్తీయులతో, అరబ్బీలతో, మేమనీయులతో యుద్ధం చేయటము, వారిని జయించడము, ప్రాకారాలు కట్టించడము. తర్వాత ఇవన్నీ చూస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు. చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు భయపడి, అయ్యా మా మీద యుద్ధానికి వద్దు, మేము కూడా నీతో సంధి చేసుకుంటున్నాం, నీతో సమాధాన పడుతున్నాం, మా కానుకలు తీసుకో, మా డబ్బులు తీసుకో, బంగారం తీసుకో, మా యుద్ధానికి రావద్దని మిగతా వాళ్ళు కూడా వచ్చి పన్ను కడుతున్నారంట. చూడండి కింద వచనము. ఇవన్నీ చూసినటువంటి చుట్టుపక్కల ప్రజలు. 8వ వచనం. ఇతడు 7వ వచనంలో ఫిలిష్తీయులతో, అరబ్బీలతో మెహింద యుద్ధం చేయగా దేవుడు అతనికి సహాయం చేసి. 8 చూడండి. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. కాబట్టి ఇప్పుడు అమ్మోనీయులు ఎందుకు పన్నిస్తున్నారు? చూశారు, అమ్మా యుద్ధం వచ్చాడంటే మనల్ని కూడా గెలుస్తాడు. ఆల్రెడీ ఫిలిష్తీయులు కనుక, అరబ్బీలు కనుక, వీళ్ళంతా గెలిచాడు. కాబట్టి మెహోనీయులతో మన మీద కూడా దాడికి వస్తున్నారు కదా, మనం ఓడిపోతాం కాబట్టి మనం ముందే పోయి సమాధానం పడదాం అని చెప్పేసి ముందే సరెండర్ అయిపోయారు. సరెండర్ అయిపోయి ఏం చేస్తారంటే వాళ్ళకి, అయ్యా మీకు పన్ను కడతాం, కాబట్టి ఇంత పన్ను, ఎంత ట్యాక్స్ వేస్తా చెప్పు, ఎంత పన్ను ఏమంటావు చెప్పు, కనుక మీకు బానిసలుగా ఉంటాం, మీకు దోసలుగా ఉంటాం అని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చి సరెండర్ అయిపోతున్నారు. ఇవన్నిటి కారణం ఏంటంటే ఉజ్జియా జీవితంలో ఉన్నటువంటి యథార్థత. కాబట్టి వాళ్ళు కూడా వచ్చి పన్నిస్తున్నారంట. తర్వాత అతడు అధికముగా బలాభివృద్ధి చెందని గనుక అతని కీర్తి ఐగుప్తు ప్రదేశములన్నిటను వ్యాపించెను. అతని యొక్క వర్ధిల్లే చూసినప్పుడు ఐగుప్తు ప్రాంతం అంతా కూడా చుట్టుపక్కలంతా వ్యాపించిందంట. అమ్మ ఉజ్జియా సామాన్యుడి కాదు, అతడు వర్ధిల్లుతున్నాడు, యథార్థంగా ఉన్నాడు, అతని దేవుడు అతనికి సహాయం చేస్తున్నాడు. ఫిలిష్తీయులను జయించాడు, అరబ్బీలను జయించాడు, మొహనీయులను జయించాడు, అమ్మోనీయులు కూడా పండుగడుతున్నారంట. ఈ సంగతులన్నీ కూడా ఆ ఐగుప్తు ప్రాంతం అంతా కూడా ప్రాగిపోయింది. ఉజ్జియా యొక్క అద్భుతమైనటువంటి దీవెన గురించినటువంటి సంగతులు చుట్టుపక్కల వారంతా తెలుసుకున్నారు. అంతగా దేవుడు అతని కీర్తి విస్తరింపజేసినట్టుగా మనం చూస్తాం. 9వ వచనం. మరి ఉజ్జియా యెరూషలేముల మూల గుమ్మము దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మము దగ్గరను, ప్రాకార మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరిచెను. తర్వాత 10వ వచనం చూడండి. 10. అది కాక షెబెల ప్రదేశములోను, మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములను కట్టించి అనేకమైన బావులు తవ్వించెను. వ్యవసాయం ముందు అతడు అపేక్ష గలవాడు కనుక పర్వతముల్లోను, కర్మేల్లోను అతనికి వ్యవసాయకులను, ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. ఇతనికి ఉన్నటువంటి ఇంకా మంచి కనుక రాజు కాబట్టి దేని మీద శ్రద్ధ పెట్టాడంటే అతనికి పశువులు ఉన్నాయంట, తర్వాత బావులు తవ్వించాడంట, ఇంకా వ్యవసాయం అంటే అతనికి చాలా ఇష్టం అంట. చూడండి, ఏ దేశంలో వ్యవసాయ రంగం ముందుంటుందో ఆ దేశం అన్ని దేశాల్లో కూడా ఎక్కడ ప్రథమ స్థానంలో ఉంటుంది. కనుక వ్యవసాయం బాగుంటేనే కదా దేశం అంతటికి ఆహారము. ఇప్పుడు చూడండి, మన రష్యాతో ఉన్నటువంటి ఒప్పందం, ఆఫ్రికా ఖండాలకు ఉన్నటువంటి ఒప్పందాన్ని నల్ల సముద్రం దగ్గర అది క్యాన్సిల్ చేసుకుంది రష్యా. అంటే ఉక్రెయిన్, రష్యా నుంచి మరి గోధుమలు, తర్వాత మొక్కజొన్న ఇవన్నీ కూడా ఆఫ్రికా ఖండానికి, అంటే ఆఫ్రికా ఆ దేశాలకి ఆహారం అంతా కూడా ఉక్రెయిన్ నుంచి, తర్వాత రష్యా నుంచి సప్లై చేస్తారు. ఎక్కువ పండుతుంది అక్కడ గోధుమలు, మొక్కజొన్న. ఇప్పుడు దాకా ఉన్నటువంటి యుద్ధాన్ని బట్టి ఏమైపోయిందంటే, యుద్ధం వచ్చింది కాబట్టి ఉక్రెయిన్లో పంటలు సరిగా లేవు, రష్యాలో కూడా దెబ్బతిన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ప్రతి సంవత్సరం పంపించే ఆహారాన్ని ఇప్పుడు మానేశారు. కాబట్టి ఇప్పుడు ఆ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. మాకి ఆహారం తక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు మేము దయచేసి ఆహారాన్ని పంపలేము. మరి ఆహారం తక్కువ అంటే రోజు పెట్టే ఆహారం వచ్చేది ఇప్పుడు సడన్గా ఆగిపోతే వాళ్ళకి ఎట్లా ఆహారము? అది కరువు స్టార్ట్ అయింది ఆఫ్రికా ఆ ప్రాంతాల్లో. కనుక ఆఫ్రికా ఆ ప్రాంతాల్లో కరువు స్టార్ట్ అయింది.
మన భారతదేశం కూడా ఏది ఎగుమతి చేస్తుందంటే బియ్యం ఎగుమతి చేస్తుంది మన భారతదేశం కూడా. మీరు పేపర్లు న్యూస్లు చూస్తూ ఉన్నారు ఇప్పుడు. కనుక మన గవర్నమెంట్ కూడా ఏం చేసి చెప్పండి, రైస్ని ఏం చేసింది ఇప్పుడు ఆపేసింది. కనుక మనకు కూడా ఇప్పుడు వరదలు వచ్చి కనుక తుఫాన్లు వచ్చేసి పంటలు సరిగా లేదు కాబట్టి మా ప్రజలకి ఆహారం సరిగా సరిపోదు కాబట్టి మేము కూడా బియ్యాన్ని ఆపేస్తున్నాం. మనం పంపించే వాటా ఎంత అంటే 100లో 40% అంట. అంటే ఇంకా వేరే దేశం కనుక వియత్నాం ప్రథమ స్థానంలో ఉంది, వాళ్ళు ఎక్కువ పండిస్తారు వరి. అలా పండిస్తే పంపించేటువంటి పంటలో 40% మనం పంపిస్తున్నాం ఇతర దేశాలకి. మరి 40% అంటే దాదాపుగా మరి మిగతా ఆహారం అంతా వాళ్ళకి ఏమైపోవాలి? అందుకే మనం చూసాం అమెరికాలో బియ్యం బస్తాల కోసం ఎగబడుతున్నారు జనాలు, అమ్మ రైస్ అయిపోయిందని. ఎందుకు చెప్తానంటే కరువు ఆరంభమైంది. బైబిల్లో రాయబడింది కరువులు వస్తాయి అన్నాడు, తుఫాన్లు వస్తాయి, తుఫాన్లు చూస్తున్నాం, యుద్ధాలు చూస్తున్నాం. కనుక ఆయన నమ్ముకున్న వారిని దేశిస్తా చంపుతారని చూస్తున్నాం. కానీ ఇవన్నీ కూడా కారణాలు ఏంటంటే ప్రభు యొక్క రాకడ సూచనలుగా ఉన్నాయి. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక దేశము సుభిక్షంగా ఉండాలంటే చెప్పండి, ఆ దేశంలో ఏముండాలి? మొట్టమొదట రైతు. కనుక వ్యవసాయం ఉండాలి. వ్యవసాయం ఈరోజు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏంటంటే వ్యవసాయంలో ఇజ్రాయెల్. కనుక ఫస్ట్ ప్లేస్లో ఉంది. అసలు వాళ్ళకి ఒక నది కూడా లేదు. సముద్రపు నీటిని మంచి నీరుగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మంచిగా మార్చి ఒక్కొక్క చుక్క ఎంత విలువైందంటే వాళ్ళకి నీరు వాళ్ళకు ఉన్నటువంటి మురికి నీళ్లు కూడా మళ్ళీ శుద్ధి చేసి మళ్ళీ పంపిస్తారు. మనమైతే తాగమ్ము ఆ నీళ్ళు అంటాం. కనుక ఒక్క చుక్క కూడా వాళ్ళు వేస్ట్ చేయట్లేదు. కనుక చిన్న చిన్న డ్రాప్స్ ద్వారా కనుక అలాంటి రకరకాల సిస్టాలు కనుగొని వాళ్ళు వ్యవసాయం ఉత్పత్తి చేస్తున్నారు. వాళ్ళు పండే పంటలు కూడా మనం చూస్తాం. బైబిల్లో కూడా చెప్పాడు కదా. కనుక ఒక దానిమ్మకాయ తాటికాయ సైజులోను, ఒక ద్రాక్ష గల ఒక అరటికాయ సైజు గెలలో నిద్ర మోసారు కదా. అంత అభివృద్ధికరమైన పంటలు పండిస్తున్నారు ఈరోజు ఇజ్రాయెల్. కారణం ఏంటంటే వ్యవసాయంలో ప్రథమ స్థానంలో ఉంది. అందుకే మోడీ కూడా మన మధ్య మాకు కూడా చూపించే ఆ ట్రిక్స్ ఏంటని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతానికి ఇజ్రాయెల్ టీంని పిలిపించారు. కనుక మేము కూడా మా పంటలు కూడా అభివృద్ధి కావాలని చెప్పేసి మాకు కూడా నేర్పించింది అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఉజ్జియా కూడా ఏదంటే ఆశ అంటే చెప్పండి, ఇతనికి వ్యవసాయం ముందు అపేక్ష. చూడండి, వ్యవసాయం డెవలప్ అయితే, బావులు తవ్విస్తే, చెరువులు ఉంటే కనుక, నీరు ఉంటే కనుక, పశువులు ఉంటే ఇంకా దేశం ఎంత సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఇతరుకున్నటువంటి అద్భుతమైన సంగతి ఏంటంటే ఇతను పశువులు ఉన్నాయి కాబట్టి అరణ్యంలో దుర్గాలు కట్టించాడు, బావులు తవ్వించాడు నీళ్ల కోసము. వ్యవసాయం ముందు ఆశ ఉంది కాబట్టి, అపేక్ష ఉంది కాబట్టి ఇతడికి ద్రాక్ష తోట పనివారు కూడా కలిగి ఉన్నారు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఇతని పరిపాలనలో ఇక ఆహార కొరత ఏమీ లేదు. కాబట్టి అందుకే సామెత ప్రసంగిలో ఒక మాట రాయబడింది చూడు, ప్రసంగి గ్రంథము. ఏ రాజు అయితే భూమి విషయం శ్రద్ధ తీసుకుంటాడో ఆ దేశంలో ఏముండదంట. ప్రసంగి గ్రంథము ఒక మాట చదువుదాము. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము చూడండి 9వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి 5:9 చదువుతాము. ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయములందును మేలు కలుగును. చూసారా, ఏ దేశములో ఏ రాజు అయితే మొట్టమొదట దేని మీద శ్రద్ధ పెట్టాలి చెప్పండి? భూమి మీద, వ్యవసాయం మీద శ్రద్ధ పెట్టాలి. కాబట్టి వ్యవసాయం మీద శ్రద్ధ పెడతాడు, శ్రద్ధ పుచ్చుకుంటాడు, ఆ దేశానికి సర్వ విషయములందు మేలు కలుగును. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోయే ముందు ఆయన ఒక ప్రమాణం చేశాడు. అందరికి కూడా ఓట్లు వేస్తే కనుక, నాకు ఓట్లు వేస్తే మొట్టమొదటి సంతకం దేని మీద అంటే రైతులకు సంబంధించిన దాని మీద. దేని మీద అంట? రైతులు. ఆయన అట్లా చేశాడు. కనుక అయిన తర్వాత మొట్టమొదటి సంతకం ఎక్కడ పెట్టాడు? ఆయన రైతులకు సంబంధించినటువంటి ఆ పథకాలకు సంబంధించిన దాంట్లో సాయం చేశాడు. కాబట్టి ఇప్పుడు కారణం ఏంటంటే మొట్టమొదటి దేశంలో రైతు బాగుండాలి, వ్యవసాయం బాగుండాలి, పంటలు అప్పుడే దేశం అంతా కూడా సర్వ విషయాల మేలు కలుగుతుంది. ఆహారంలో అయితే ఆహారం తక్కువైపోతే కరువు కదా, క్షీణత కదా. కాబట్టి కేకలుగా దేశం అంతా. కాబట్టి ఇతను ఏం చేశాడంటే బావులు తవ్వించి వ్యవసాయాన్ని డెవలప్ చేశాడు, కనుక అభివృద్ధి పరిచాడు, దానికి సంస్కరణ చేసినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత అతని సైన్యం గురించి మనం చూస్తాం. చూడండి 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 11వ వచనం, 11-12 వచనాలు. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 11వ వచనం. యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండను. అందులోని యోధులు రాజు అధిపతుల్లో హనన్య అనువాని చేతి కింద ఉండేది. ఖజానాదారుడగు మయషేయు ప్రధానమంత్రికి యెహీయేలును వారి లెక్క ఎంతైనా చూచి వారి పటాలముగా ఏర్పరచు వారై ఉండేది.
వారి పితల ఇండ్ల పెద్ద సంఖ్యను బట్టి పరాక్రమశాలు 2600 మంది అయిరి. 13 చూడండి. రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయటందు పేరు పొందిన పరాక్రమశాలైన 3,07,500 మంది గల సైన్యము వారి చేతి కింద ఉండెను. ఇప్పుడు చెప్పండి, ఆయన సైన్యం ఎంతమంది అంట? 3,07,500 మంది సైన్యం అనక అది ఉజ్జియా యొక్క సైన్యం. కాబట్టి ఇప్పుడు చూడండి, అతని యొక్క మరి అంత సైన్యము అతనికి ఉంది. తర్వాత ఇప్పుడు ఆ సైన్యం అంతటి కూడా ఏం తయారు చేయించాడంటే చూడండి 14 వచ్చిన ఆ సైన్యానికి. ఉజ్జియా ఈ సైన్యం అంతటికి డాళ్లను, ఈటెలను, శిరస్థానములను, కవచములను, విల్లులను, ఒడిసెలను చేయించెను. కాబట్టి ఇప్పుడు 3,07,500 మంది సైన్యానికి తనకు కావలసినటువంటి యుద్ధం చేయడానికి కావలసినటువంటి సామాగ్రి కనుక డాళ్ళు ఏంటి, ఈటెలేంటి, శిరస్థానాలు, కవచములు, విల్లులు, ఒడిసెళ్ళు ఇవన్నీ కూడా చేయించాడు. కాబట్టి యుద్ధం కనుక వస్తే అంతా కూడా సిద్ధంగా ఉండాలి. అందుకే ఇప్పుడు మన భారతదేశం కూడా మనం చూసామంటే వార్తలు చూస్తూ ఉన్నాం. కనుక సైన్యానికి చాలా ఖర్చు చేస్తుంది దేశం. సైన్యానికి కొత్త కొత్త రఫేల్ విమానాలని, కొత్త కొత్త టెక్నాలజీ కొన్ని డెవలప్ చేస్తున్నారు. కొన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఎందుకంటే యుద్ధం కనుక వస్తే కనుక మనం కూడా శత్రువుని ఎదుర్కోవాలంటే మనకు పటిష్టమైన సైన్యం ఉండాలి, ఆయుధాలు కూడా ఉండాలి. కాబట్టి ఇప్పుడు సైన్యము ఉంది. సైన్యంతో పాటు ఆ సైన్యానికి కావాల్సిన ఆయుధాలు అన్ని కూడా డాళ్ళు, ఈటెలు, శిరస్థానాలు, కవచాలు, విల్లులు, ఒడిసెలు అన్ని కూడా చేయించాడు. కాబట్టి సైన్యములో సైన్యాన్ని కూడా డెవలప్ చేస్తున్నాడు. దానికి కావాల్సిన సామగ్రి కూర్చుకున్నాడు. వ్యవసాయానికి కావాల్సినవి కూర్చుకున్నాడు. అతని యథార్థతను బట్టి చుట్టుపక్కల దేశాలను జయిస్తున్నాడు. వాళ్ళు పండుగొడుతున్నారు. అంత మాత్రమే కదా, ఇంకా ఈ యొక్క ఉజ్జియా టైంలో ఎంత టెక్నాలజీ వచ్చిందంటే పెద్ద పెద్ద రాళ్ళంట యంత్రాలతో లేపి పైన పెట్టే ఆ సిస్టమ్ కూడా ఆ రోజుల్లోనే ఉంది ఉజ్జియా కింద. చూడండి 15 వచనం 2 దినవృత్తాంతాలు 26:15. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలు కల్పించిన యంత్రములను, దేనికంట పెద్ద పెద్ద రాళ్లను తీయటానికి యంత్రాలు కనుక ఉపాయశాలు యంత్రాలను యెరూషలేములో చేయించి దుర్గముల్లోను బురుజుల్లోను ఉంచెను. అతడు స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు అంటే యంత్రాలతో ఎక్కడ పెడుతున్నారంట? దుర్గాల్లో, బురుజుల్లో. కొన్నిసార్లు మనం కనపడతాం, పాత కోటలు చూస్తూ ఉంటే అబ్బాయి ఈ రాయి ఎట్ట మోసారబ్బా పై కనిపిస్తూ ఉంటుంది మనకి. కొన్ని పోట్లు చూస్తూ ఉంటే ఇప్పటికి కూడా చరిత్రలో అలాంటి పెద్ద పెద్ద రాళ్ళన్నీ కూడా పైకి తీసుకెళ్లేటువంటి యంత్రాలు కనుక ఆ రోజుల్లోనే ఉందంటే నిజంగా ఉజ్జియా టైంలో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందింది చూడండి. వ్యవసాయంలో ముందంజలో ఉన్నారు. సైన్యపరంగా కావాల్సి సమకూర్చాడు. తర్వాత వ్యవసాయ పరంగా కావాల్సిన కూడా సమకూర్చుకుంటున్నాడు. ఇప్పుడు అతడు మరి టెక్నాలజీని బట్టి పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఆ దుర్గాల్లో, బుర్జులో పెట్టాడంటే అతను దినాల్లో టెక్నాలజీ ఎంత గొప్పదో చూడండి. వీటన్నిటిని బట్టి ఇవన్నీ చేస్తూ ఉంటే మరి చుట్టుపక్కల దేశాలకు తెలీదా? చూడండి, ఇప్పుడు ప్రపంచం అంతా ఏది జరిగినా మొత్తం టామ్ అయిపోతుంది. కనుక న్యూస్ మీడియా మొత్తం వెళ్ళిపోయింది. కనుక ఏ దేశంలో జరుగుతున్నా సరే ప్రపంచం అంతా బట్టబయలు. కనుక అది మంచిదని చెడ్డదైనా. కనుక ఆ రోజుల్లో కూడా ఉజ్జియా చేస్తున్న ఈ సంగతులన్నీ కూడా చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసి ఏమైపోయిందంటారు? అతని కీర్తి దూరముగా వ్యాపించను. స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగను. కనుక స్థిరపడి వరకు చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనల్ని స్థిరపరిచిన తర్వాత మర్చిపోకూడదండి. కనుక అప్పుడు దాకా ఆ దేవుడు దేవ స్థిరపరచ అంటాము. స్థిరపరిచిన తర్వాత కనుక తప్పిపోతున్న రాజులందరూ కూడా డబ్బు వచ్చిన తప్పిపోతున్నారు, ఐశ్వర్యం గంత వచ్చిన తప్పిపోతున్నారు. స్థిరపడేంత వరకు దేవుడు అన్ని ఆశ్చర్యమైన సహాయాన్ని పంపించాడు. అతని కీర్తి దూరముగా వ్యాపించిందంట. కాబట్టి నిజంగా చూడండి, అంటే అతని కీర్తి ఏంటి? అమ్మ ఉజ్జియా యథార్థంగా ఉన్నాడు. చుట్టుపక్కల శత్రువులను జయిస్తాడు. అమ్మోలీలు, ఫిలిస్తీన్లు, కనుక అరబ్బీలు, కనుక మెహనీయులు జయించాడు. పన్నుగడుతున్నారు. వ్యవసాయం డెవలప్ చేస్తున్నాడు. సైన్యం కావాల్సినటువంటి వస్తువులను కూడా సమకూరుస్తున్నాడు. సైన్యానికి టెక్నాలజీని పెట్టి కొండలు బురుజులు కోటలు కట్టిస్తున్నాడు. కాబట్టి అన్ని కూడా ఈవెన్ చుట్టుపక్కల వాళ్ళు కూడా తెలిసి అంత కీర్తి వ్యాపించింది. ఇప్పుడు ఇంత కీర్తి వ్యాపించిన తర్వాత మనకు కూడా చూడండి, ఏదన్నా ఒక దాంట్లో పాస్ అయ్యామనుకోండి, అందరిలో మనమే బెస్ట్ అనుకోండి, కనుక నెక్స్ట్ ఏం స్టార్ట్ అయితే చెప్పడం మన లోపల ఏం స్టార్ట్ అయితే ఇక నా అంతటోడు ఉన్నాడా?
నా తర్వాత ఎవరైనా ఇక ప్రతి ఒక్కరిలో మొదలయ్యేది ఇది. కనుక ప్రతి రాజులు ఎప్పుడైతే స్థిరపడ్డాడో, స్థిరపడిన తర్వాత ఏం చేస్తాడో చూడండి, అది చాలా ప్రాముఖ్యం. 16 వచనం, 26-16. అయితే అతడు స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయేను. అదండి. కనుక స్థిరపడ్డాడుగా. సైన్యం తక్కువ, నాకేమన్నా వ్యవసాయం తక్కువ, పంటలు తక్కువ, తర్వాత టెక్నాలజీ తక్కువ, ఆ తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళంతా నాకు దాసులు అయిపోయారు, పన్నిస్తా ఉన్నారు, నేనంటే ఏమనుకుంటున్నావు అని తన లోపల స్థిరపడిన తర్వాత మనసులో గర్వించాడు. మనసులో అంటే నా అంతటి వాడు లేడు కనుక అని విర్రవీగాడు, గర్వించాడు, అతిశయించాడు. కనుక అదే ప్రమాదం. బైబిల్లో చూడండి, ఒక బైబిల్ కొన్ని సంగతులు మీకు చూపిస్తా. స్థిరపడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో చూడండి. ఉదాహరణ కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. 2 దినవృత్తాంతాలు 12వ అధ్యాయం. ఇక్కడ రెహబామును చూస్తారు. 2 దినవృత్తాంతములు, 2 క్రానికల్స్ చాప్టర్ 12. 2 దినవృత్తాంతములు 12వ అధ్యాయము చూడండి, మొదటి వచనం. 2 దినవృత్తాంతములు 12వ అధ్యాయము. స్థిరపడిన తర్వాత వాళ్ళు చేస్తున్న పనులు ఏంటో చూడండి. 2 దినవృత్తాంతములు 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 2 దినవృత్తాంతములు 12:1. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. ఇదేం జబ్బు? స్థిరపడిన తర్వాత బైబిల్ మానేటివేంది? స్థిరపడిన తర్వాత ధర్మశాస్త్రం విసర్జించడం ఏంది? దేవుడు వద్దా నీకు? అప్పుడు దాకా స్థిరపడలేదు, దేవా నాకు అది కావాలి ఇది కావాలన్నావు, దేవుడు అన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడే వద్దు నీకు, ధర్మశాస్త్రం వద్దు. ఈ రెహబాము టైంలో స్థిరపడిన తర్వాత రెహబాము ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. అప్పుడు దేవుడితో మాకు పని లేదు, మాకు అన్నీ ఉన్నాయి. ఎంత భయంకరం! అందుకే కింద గొప్ప నష్టం వచ్చిన మనం చూస్తాం. ఇంకా యెహోషువతో చూడండి, యెహోషువ ఎలా ఉన్నాడు? 2 దినవృత్తాంతములు 18వ అధ్యాయం. 2 దినవృత్తాంతం 18వ అధ్యాయం మొదటి వచనం. 2 దినవృత్తాంతములు 18 మొదటి వచనం. 2 దినవృత్తాంతం 18 మొదటి వచనం. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది. నీ ఘనత, ఐశ్వర్యము, డబ్బు అన్ని బాగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరితో 1000 మంది అవుతున్నావు? ఆహాబుతో 1000 మంది అయితే నువ్వు. కనుక దేవుని నమ్మని అంత 1000 మంది అయితే నువ్వు. ఎంత భయంకరం అంటే తన స్థానము, స్టేటస్ చూసుకున్నాడు. అందుకే అతను చేస్తే పొరపాటు యోధా దేశానికి గొప్ప నష్టమైంది. ఇప్పుడు ఈ వంశానికి చెప్పండి. ఇప్పుడు వాళ్ళతో 1000 మంది యెహోషాపాతు ఎవరికి కోళ్ళను తెచ్చాడు? అక్కడి నుంచి ఎవరికి? తన కుమారుడైన యెహోరాముకు తీసుకొచ్చాడు. ఎవరిని? ఆ తల్లిని తీసుకొచ్చాడు. ఆ తల్లి పరిపాలన ఏం చేసింది? దేశం అంతా బీభత్సం సృష్టించిందిగా, అందరం చంపిందిగా. కనుక అలా భయంకరమైనటువంటి నష్టం కలిగింది ఆహాబు చేసిన పని. స్థిరపడిన తర్వాత శత్రువులతో 1000 మందుతున్నారు. శత్రువుతో 1000 మంది ఏది స్థిరపడిన తర్వాత. ఇంకా చూడండి 2 దినవృత్తాంతం 25వ అధ్యాయము. ఇక్కడ అమధ్యాన్ని చూస్తాం. 25వ అధ్యాయము 3వ వచనం. 25:3. 25:3. రాజ్యము తనకు స్థిరమైనప్పుడు అతడు రాజున తన తండ్రిని చంపిన రాజసేవకులను చంపించెను. ఇతను చేసి స్థిరపడిన తర్వాత మా తండ్రి ఎవరిని చంపాడో వాళ్ళందరం అప్పుడు దాకా ఆగాడు, వెయిట్ చేశాడు. ఇప్పుడు నేను స్థిరపడ్డాను కాబట్టి ఇప్పుడు నా ప్రతాపం చూపిస్తానని చెప్పేసి తన తండ్రిని చంపిన వాడు చంపించాడు ఆ మధ్య. అలాగే యెహోరాం కూడా చూడండి, అది కూడా 2 దినవృత్తాంతములు 21వ అధ్యాయం. 21వ అధ్యాయము. ఇతను చేశాడంటే స్థిరపడిన తర్వాత తన సొంత సహోదరులను చంపాడు. 2 దినవృత్తాంతములు 21వ అధ్యాయం 4వ వచనం. 2 దినవృత్తాంతములు 21:4. యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తను స్థిరపరచుకొని తన సహోదరులందరినీ, ఇశ్రాయేలు అధిపతులు కొందరిని హతము చేసెను. యెహోరాం అనేవాడు కూడా ఏం చేశాడంటే యెహోషాపాతు తర్వాత రాజు అయ్యాడు. నేను రాజు అయిన తర్వాత నా సహోదరులు పోటీకి వస్తారని చెప్పేసి ఇతను స్థిరపరచుకొని ఏం చేశాడు చెప్పండి? తన సహోదరులందరూ కూడా చంపాడు. అంటే చూడండి, స్థిరపడిన తర్వాత ఎలా ఉన్నాం మనం? స్థిరపడిన తర్వాత చంపటము, స్థిరపడిన తర్వాత సహోదరుని చంపడము, స్థిరపడిన తర్వాత ధర్మశాస్త్రాన్ని విసర్జించడము, స్థిరపడిన తర్వాత శత్రువులతో 1000 మందటము, ఇలాగ మనం దీవించబడిన చేసే పనులు ఇవన్నీ. ఇంకా ఎట్లా ఉన్నారంటే చూడండి, హిజ్కియా కూడా ఇంకా మనకు అవ్వలేదు, అయినా సరే ముందు చదువుతాం. 2 దినవృత్తాంతములు 32వ అధ్యాయం. 2 దినవృత్తాంతములు 32వ అధ్యాయము. మన 2 దినవృత్తాంతములు 32వ అధ్యాయం మనం గమనించామంటే 23, 25 వచనాలు. 2 దినవృత్తాంతములు 32వ అధ్యాయం 23. దానికంటే ముందు ఒక వచనం చదువుతాం. 25, 26. అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు మేలు చేయబడి ప్రవర్తింపదంతా అతని మీదకి యోధరుల మీద కోపము రాగా. 23,
23 కూడా చూడండి. 23 అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యోధాను ఇసుక కానుకలు తెచ్చిరి. అందువల్ల అతడు అప్పటి నుండి సకల జనం దృష్టి ఘనత నొందిన వాడేను. ఘనత నొందిన తర్వాత అతను ఏమొచ్చిందంటే 25 మనస్సున గర్వించాడు. 26లో హృదయమున గర్వించాడు. కాబట్టి అంటే స్థిరపడిన తర్వాత చూడండి ఆ ప్రజలు ఎట్లయిపోతున్నారు. కాబట్టి ఒక విజయం అనేది, ఒక ధనం అనేది, ఒక ఘనత అనేది మనం పాడైపోవడానికి కారణమైపోతా ఉందనే విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు దాకా స్థిరపడిన తర్వాత వాళ్ళు చేసిన అగాత్యాలు, భయంకరమైన సంగతులు చూసాము. ఇప్పుడు 2 విషయాలు చూస్తాను. స్థిరపడిన తర్వాత దావీదు ఏమనుకున్నాడు, సొలొమోను ఏమనుకున్నాడు అంటే దేవుడు నన్ను దీవిస్తున్నాడని గ్రహించుకున్నారంట. చూడండి ఆ మాట చూస్తాము. 2 దినవృత్తాంతములు 1వ అధ్యాయం. 2 దినవృత్తాంతములు 1వ అధ్యాయం 1వ వచనం. 2 దినవృత్తాంతములు 1వ అధ్యాయము చూడండి 1వ వచనం. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడిని యెహోవా అతనితో కూడా ఉండి అతను బహు గనుడైన రాజుగా చేశాను. కాబట్టి ఎప్పుడైతే సొలొమోను స్థిరపడ్డాడో, గ్రహించాడు, దేవుడు నన్ను రాజుగా చేశాడు. మనం అలా అనుకోవాలి. దేవుడు మనం దీవించిన తర్వాత, స్థిరపడిన తర్వాత సొలొమోనులకు దేవా నువ్వు నన్ను దీవించావు, నన్ను గనుగా చేసావు అనుకోవాలి. దావీదు కూడా అలాగ అనుకున్నాడు. 1 దినవృత్తాంతములు 14వ అధ్యాయం. 1 దినవృత్తాంతములు 14వ అధ్యాయము 2వ వచనం. 1 దినవృత్తాంతములు దావీదు ఎప్పుడైతే దీవెన పొందుతున్నాడో గ్రహిస్తున్నాడు, ఇది దేవుడే నాకు ఇస్తున్నాడు ఈ దీవెనని. స్థిరపడిన తర్వాత అలా మనం అనుకోవాలి, గ్రహించుకోవాలి. 1 దినవృత్తాంతములు 14వ అధ్యాయం 2వ వచనం. 1 దినవృత్తాంతాలు 14:2 చూడండి. తన జనులకు ఇశ్రాయేలు నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోకి తెచ్చినందున ఆయన తన ఇశ్రాయేలు మీద రాజుగా స్థిరపరచునని దావీదు గ్రహించెను. అట్లా గ్రహించుకోవాలి. దేవుడు తీసుకొస్తున్నాడు, దేవుడే దీవిస్తున్నాడు అని చెప్పేసి దావీదు గ్రహించాడు, సొలొమోను గ్రహించాడు. కానీ మిగతా వాళ్ళు మాత్రం స్థిరపడిన తర్వాత శత్రువుతో వీయమందటము, ధర్మశాస్త్రం విడిచిపెట్టడం అలా చేశారు. కాబట్టి ఈ 2 భాగాలు మనం చూసినప్పుడు మనం సొలొమోను లాగా, దావీదు లాగా దేవుడు మనం దీవిస్తూ ఉంటే, అభివృద్ధి పరుస్తూ ఉంటే, స్థిరపరుస్తాడు. ప్రభా ఇది నీకు స్తోత్రం అని చెప్పి దేవుడు మనం ఏం చేయాలి, గణపరిచి మనం గ్రహించుకొని దేవునికి కృతజ్ఞులుగా జీవించాలి. దావీదులాగా, సొలొమోనులాగా. అంతేగాని రెహబాములాగా ధర్మశాస్త్రం ఇచ్చిపెడతాం, ఆహాబులాగా శత్రువులతో వీయమందటం, అంటే దేవుని ప్రజలు కాని వారితో కలిసిపోవటం, ఇలాంటి పనులు చేయకూడదు అనేది మాకు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఉజ్జయం నేర్పించే పాఠం ఏంటంటే, ఈ డెవలప్మెంట్ అంతా జరిగిన తర్వాత ఉజ్జయాలు ఏమొచ్చిందని చెప్పండి. ఈ ఉజ్జయ లోపల ఏమొచ్చింది, గర్వం వచ్చింది. 16వ వచనం. 2 దినవృత్తాంతం 26వ అధ్యాయం. 2 దినవృత్తాంతం 26వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. 2 దినవృత్తాంతములు 26వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుంటాం. 16 చూడండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయింది. అతడు ధూపపీఠం మీద వేటుకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడిని యెహోవా మీద ద్రోహము చేయగా. కానీ ఇప్పుడు ఇతను ఏం చేస్తే గర్వించిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుని మందిరంలో ప్రవేశిస్తున్నాడు, ధూపపీఠం దగ్గరికి వస్తున్నాడు ధూపం వేయాలని. అట్లా చేయటం ఏంటి అదంట, యెహోవా మీద ద్రోహము చేయగా. చూడండి, రాజద్రోహము, దేశద్రోహం అనే కేసులు ఉంటాయి. కనుక ఇప్పుడు మన మధ్య సుప్రీంకోర్టు పార్లమెంట్లో ఈ మధ్య రీసెంట్గా దేశద్రోహం కేసు ఎత్తేస్తామని చెప్పారు. కనుక దేశద్రోహం అంటే ఏంటి, దేశం ఉప్పు తిని దేశాన్ని అవమానకరంగా మాట్లాడటం, లేకుంటే మన దేశ సంగతులు వేరే వాళ్ళకి చెప్పడం. అదేమవుతుందంటే దేశద్రోహం. ఈ దేశంలో ఉండి ఈ సంగతులు బయట వాళ్ళకి అప్పగిస్తామంటారా అని చెప్పేసి ఆ దేశద్రోహం కేసు నమోదు చేస్తారు. రాజద్రోహం అంటే ఏం చెప్పండి, రాజు ఉప్పు తిని రాజుకి ఎసరు పెడతాం, అంటే ఆయన దగ్గర తింటా తాగుతూ ఉండి ఆయనే సంపాదనుకోవటం ఏమైంది చెప్పండి, రాజద్రోహం. కాబట్టి ఇప్పుడు ఇతడు ఎవరి మీద, రాజద్రోహం కాదు ఇతను. కనుక దేశద్రోహం కాదు. ఇప్పుడు ఎవరి మీద అంట, దేవుని మీద. దేవుని దీవిస్తే వ్యవసాయములో, సైన్యములో, మరి టెక్నాలజీలో అన్నిటితో దీవిస్తా ఉంటే నువ్వు దేవునికే ద్రోహం చేస్తావా, అంటే నీది కాని పని చేస్తావా, నువ్వెందుకు దూపం వేస్తావు ఉజ్జయ, నీకెందుకు అని అక్కడున్న వాళ్ళు ధైర్యం చేయాలి. కొంతమంది మాట్లాడతారు. అయితే వాళ్ళు కొంతమంది ధైర్యం తెచ్చుకుని రాజుకి ఎదురు చెప్పకూడదు కదా, రాజా ఇది నీ పని కాదు, ఇది మా పని, మేము యాజకులు ఉన్నాం, ఇది మేము చేయాల్సిన పని అని చెప్పేసి ఉజ్జయతో మాట్లాడుతూ ధైర్యం తెచ్చుకుంటున్నారు. చూడండి 17వ వచనం. 17 యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులని యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి, ధైర్యవంతులైన వారు, మిగతా వాళ్ళు భయపడుతున్నారు, లోపలికి పోయారంట. పోయేం చేస్తున్నారు 18వ వచనం. వారు రాజుని ఉజ్జయాను ఎదిరించి, ఉజ్జయ
యెహోవాకు ధూపం వేటిగా ప్రత్యక్షపడిన అహరోను సంతతి వారైన యాజకుల పని నీ పని కాదు. ఉజ్జేది నీ పని కాదు. నీవెందుకు మందిరం లోపలికి వస్తావు? నువ్వు రాజువు కనుక సంస్కరణలు చేయి, దేశాన్ని పరిపాలిస్తే బాగానే ఉంది, కానీ ఇది నీ పని కాదు. ఇది ఎవరి పని అంటే ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పని, వాళ్ళు చేయాలి. ఇది నిర్గమాకాండము ఎక్కడ రాయబడింది? నిర్గమాకాండం 30వ అధ్యాయం చూడండి. ఆ సంగతి చెప్తున్నాడు. నిర్గమాకాండం 30వ అధ్యాయము, ఎక్సోడస్ చాప్టర్ 30, నిర్గమాకాండం 30వ అధ్యాయము చూడండి 8వ వచనం. వాళ్ళు దీపాలు వెలిగించాలి, వాళ్ళు ప్రదీపాలు వెలిగించాలి, వాళ్ళు నూనె పోయాలి, కనుక నువ్వు చేసే పని కాదు ఇది. నిర్గమాకాండం 30వ అధ్యాయము 8వ వచనం. నిర్గమాకాండం 30వ అధ్యాయము 8వ వచనం చదువుతుంది. నిర్గమాకాండం 38 చూడండి. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములు వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలను, అది మీ తరతరములకు యెహోవా సన్నిధి నిత్యమైన కట్టడ. తరతరాలు కూడా మీరే చేయాలి పని. ఎవరు? అహరోను వాళ్ళ సంతతి, ప్రత్యక్షించబడిన వారు, వాళ్ళు చేయాల్సిన పని ఇది. యెహోవా మందిరం దీపాలు వెలిగించాలి, వాళ్ళు చక్కపరచాలి, వాళ్ళు ధూపం వేయాలి, కనుక ఇది మీ తరతరాలకు నిత్యమైన కట్టడ. కాబట్టి అన్నిటి చేయకూడదు, కనుక మిగతా వాళ్ళు రాకూడదు, కనుక వాళ్ళకి వస్తే వాళ్ళకి శిక్ష కలుగుతుంది. కాబట్టి ఇది అహరోను సంతతి వారు చేయవలసిన పని. ఏ పని? యెహోవా మందిరంలో ధూపం వేసేది. అదే చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు. కనుక ఆ యాజకులు ఎదిరిస్తున్నారు, నీ పని కాదు, నీ పని కాదు, ఇది అహరోను సంతతి వారైన ప్రతిష్ఠించమని యాజకులు పని, నువ్వెందుకు చేస్తావు కానీ చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే ఏం జరుగుతుందంట? వాళ్ళు ఎంత గద్దించినా వింటలేదు. చూడండి 18వ వచనం. కనుక ఆ యాజకుల పని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి 18, నువ్వు బయటకు పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు దేవుడిని యెహోవా సన్నిధిని, ఇది నీకు ఘనత కలుగు చేయదని చెప్పగా. కాబట్టి ఇప్పుడు మందిరాన్ని కూడా ఆక్రమించుకోవాలని చూస్తున్నావా? వ్యవసాయంలో డెవలప్ అయ్యావు, సైన్యంలో డెవలప్ అవుతున్నావు, కనుక టెక్నాలజీ డెవలప్ అవుతున్నావు, అన్ని చుట్టుపక్కల దేశాలు జయించావు. ఇప్పుడు మందిరం కూడా, మందిరంలో లోపల కూడా వస్తావా? ఇది నీ ఘనత కాదు. మందులో ప్రవేశించేసే పని నీ ఘనత కాదు, కనుక నువ్వు చేసిన పని కాదు. ఇది అహరోను సంతతి వారైన యాజకులు చేసిన పని. కానీ నువ్వు దేవునికి ద్రోహం చేస్తున్నావు, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు. దేవునికి తిరుగుబాటు చేసి దేవుని మీద వ్యతిరేకంగా ఎవరిని బతికిన వాళ్ళు ఉన్నారు లోకంలో. కానీ దేవుని మీద యుద్ధం చేస్తావు నువ్వు, దేవుని మీద తిరుగుబాటు చేస్తావా? దేవునికి ద్రోహం చేస్తావా? దేవునికి ద్రోహం చేస్తే నీ పక్షంగా మాట్లాడేది ఇంకెవరు ఉంటారు? దేవుడే కాదంటే ఇంకెవరు చెప్పుకుంటావు? ప్లీజ్ వద్దని చెప్తున్నా కూడా ఇంట్లో వినకుండా వాళ్ళ మీద కోపపడుతున్నాడంట. చూడండి 19వ వచనం. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. కాబట్టి వింటలేదు. మీరు ఏమనుకుంటున్నారు? నేనంటే రాజుని, అతను భయపడాలి, నాకు నేను రాజుని అన్నట్టుగా వాళ్ళ మీద కోపం చూపిస్తున్నాడు. బైబిల్లో ఇంకో ఉదాహరణ కూడా ఉంది. సమయాలు ఆలస్యం అయితే ఎవరు బలి అర్పించారు చెప్పండి? సౌలు. కనుక ఇంకా రాలేదయ్యా, నువ్వు వచ్చినప్పుడు లేట్ అయిపోయింది స్టార్ట్ చేసి అంటే ఎవరు చేయమనండి? ఈ పని నీ పని కాదు, అవివేక పని చేశావు. ఇక రాజ్యం నీ చేతిలో ఉండదు, కనుక నీకన్నా ఉత్తమమైన దేవుడు వానికి ఇచ్చేస్తాడు దేవుడు అని చెప్పేసి సమయాలు ప్రకటించాడు. కనుక ప్రకటించాడు కాబట్టి మనది కాని పని మనం చేయకూడదు. యాజకుడు పని వేరే, రాజు పని వేరే. రాజు పని ఏంటి? దేశంలో కరెంట్ రావాలి, రైతులు పంటలు తేవాలి, రోడ్లు వేయాలి, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా రాజులు అధికారులు చేసిన పనులు. కనుక యాజకుడి పని ఏంటి? మందిలో ధూపదీప నైవేద్యాలు జరగాలి, కనుక వచ్చేటువంటి ప్రజలు ఆస్వాదించాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. కనుక ఇవన్నీ కూడా యాజకులు చేయవలసిన పని. కనుక అంతేగాని ఆ యాజకులు చేయాల్సిన పని రాజు దూరాడు ఇప్పుడు మందిరం లోపలికి. కాబట్టి ఇది దేవుని మీద ద్రోహం చేసినట్లు అవుతుంది. నేను ఎన్నుకున్న వాళ్ళు చేయాలి. కాబట్టి ఇది అన్యుడు సమీపించకూడదు. ఎందుకంటే దయచేత నేను వాళ్ళకి ఇచ్చాను ఈ యొక్క పరిచర్య. సంఖ్యాకాండం 18వ అధ్యాయం, సంఖ్యాకాండము 17వ అధ్యాయం చూడండి. ఇది యాజకత్వ సేవ అనేది దేవుడు దయతో ఇచ్చాడు. కాబట్టి దయతో ఇచ్చాడు కాబట్టి ఎవడు పడితే వాడు చేయకూడదు. సంఖ్యాకాండం 17వ అధ్యాయము 18వ అధ్యాయం, సంఖ్యాకాండం 18వ అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి నీవును నీ కుమారులను బలిపేట పనులన్నిటి విషయంలోను, అడ్డితెర లోపల దాని విషయంలోను యాజకత్వము జరుపుతూ సేవ చేయవలను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన మరణశిక్ష నందును. కాబట్టి ఇది దయతో ఇచ్చాడు దేవుడు. అది నేను దయతో మాకు ఇచ్చిన సేవ ఇది. కాబట్టి ఇది వేరే వాళ్ళు రాకూడదు దీని లోపలికి అని ఎంతో స్పష్టంగా చెప్పిన
వినకుండా వాళ్ళ మీద ఏం చేశాడంట? కోపము, రౌద్రం చూపాడు. 19 వచనం, రెండో దినవృత్తాంతములు 26:19. రౌద్రుడు యాజకుల మీద కోపం చూపాను. యెహోవా మందిరములో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. చూసారా, లోపలికి వెళ్ళిపోయాడు, ఇంటలేదు కనుక వెనుకొని లోపలికి వెళ్ళిపోయాడు. ఆ ధూప పక్కనే ఉన్నాడు, యాజకులు లోపలే ఉన్నారు. యాజకులు చూస్తుండగానే తన నొసట ఏమొచ్చిందని చెప్పండి? ఏమన్నా లోపల వస్తే బాగుండేది, షర్ట్ లోపల ప్యాంట్ లోపల కనపడకుండా ఉండేది. ఎక్కడొచ్చింది ఇప్పుడు అది? నొసట వచ్చింది, అందరు కనపడుతుంది, బట్ట బయలైపోయింది. కాబట్టి బైబిల్లో పాత నిబంధనలో కుష్ఠరోగం అంటే వాడు అపవిత్రుడు, అసలు సమాజంలో ఉండకూడదు, మందిరంలోకి అసలు రాకూడదు. కనుక సమాజంలోనే ఉండకూడదు, మందిరంలోనికి అసలు రాకూడదు. చూడండి, లేవియాకాండం 13వ అధ్యాయం. లేవియాకాండము 13వ అధ్యాయం. లేవియాకాండము 13వ అధ్యాయము 44వ వచనం. లేవియాకాండము కుష్ఠరోగం గురించి రాయబడిన సంగతి మనం చూసామంటే లేవియాకాండము 13వ అధ్యాయము 44వ వచనం బట్టి వాడు అపవిత్రుడు. 44 చూడండి, లేవియాకాండం 13:44. వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు. యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడు నిర్ణయింపాలను, వాని కుష్ఠం వాని తలలో ఉన్నది. వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు. ఇప్పుడు ఉజ్జయ ఏమైపోయాడు చెప్పండి? అపవిత్రుడైపోయాడు. కాబట్టి అపవిత్రుడు కాబట్టి పవిత్ర మందిరం ఉండటానికి అర్హుడు కాదు, ప్రజల మధ్య కూడా ఉండకూడదు. కనుక ఆ రోజుల్లో కుష్ఠరోగం అంటే చాలా భయంకరమైన, తీవ్రంగా పరిగణించేవాడు. అది పాలెం వెలుపల ఉండాలి. ఇది ఎంతంగా మీరు చదువుకోవాలంటే సంఖ్యాకాండం 5వ అధ్యాయంలో కూడా రాయబడింది. దీని గురించి వివరంగా మీరు తర్వాత చదువుకోండి, కానీ కుష్ఠరోగం గురించి. కానీ పాలెం వెలుపల ఉండాలి, మందులకు అసలు రాకూడదు, ప్రజలు ఎవరు కలవకూడదు, ప్రత్యేకంగా వాళ్ళని దగ్గర పెట్టాలి కుష్ఠరోగం వచ్చినటువంటి వాడిని. అవన్నీ నియమాలు రాయబడ్డాయి. కానీ ఇప్పుడు మందిరంలోకి వెళ్ళినందుకు, ఇప్పుడు దేవుని మీద ద్రోహం చేసినందుకు దేవుడే చర్య తీసుకుంటున్నాడు. ఎవరికి? ఉజ్జయ విషయంలో. కాబట్టి కుష్ఠరోగం అంట ఎక్కడ రహస్య స్థలాల్లో కాదంట, నొసటనే పెట్టాడు. యాజకులను చూస్తున్నాడు, అపవిత్రుడు అంటా ఉన్నాడు. అతను అర్థమైపోయింది ఈ కుష్ఠరోగం ఎందుకు వచ్చింది, దేవుడే నన్ను మొత్తాడనే సంగతి ఉజ్జయకు అర్థమైంది. చూడండి, అర్థమైందంట ఆయనకి. తర్వాత భాగం కుష్ఠరోగం 20 వచనం. ప్రధాన యాజకుడు అజర్యాయు యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను. కనుక వారు తడవు చేయగా అక్కడ నుండి అతను బయటికి వెళ్ళగొట్టేది. చూసి ఇప్పుడు వెళ్ళగొట్టారంటే చూడు ఎట్లా ఉంటుంది, ఎంత అవమానం. ఒక రాజుని వెళ్ళగొట్టడం అంటే, వెళ్ళగొట్టడం వేరే, పంపివేయటం కూడా వేరే. వీళ్ళు పంపివేయటం లేదు, ఏం చేస్తారంట? కుక్క వచ్చినందుకు ఇప్పుడు ఏం చేస్తుందని పంపేస్తాం, వెళ్ళగొడతామా? అదనమాట వెళ్ళగొట్టడం అంటే. కనుక మర్యాద కూడా లేదు. కనుక మనుషులు అది వద్దు పో అని పంపించేస్తాం. కుక్క వస్తే దాన్ని పంపం, ఏం చేస్తాం? కర్ర తీసుకుని వెళ్ళగొట్టం, పోయిన దాకా దాన్ని వెంట పడతాం. కాబట్టి వెళ్ళగొడతామంటే ఉజ్జయాకి ఇప్పుడు ఎలాంటి ఘనత వచ్చింది? నీ ఘనత ముందు చెప్పారు కదా, నీ ఘనత మందిరంలో చేస్తే నీ ఘనత కలగదు, ప్లీజ్ వద్దు, నీ పని కదని చెప్పారు. కనుక అక్కడ ఘనత వచ్చి ఇక్కడ కూడా ఘనత అనుకున్నాడు. కానీ ఇప్పుడు నీకు ఘనత కాదు, ఇప్పుడు నీకు వెళ్ళగొడుతున్నారు. ఆయనకు అర్థమైపోయింది దేవుడే నన్ను మొత్తుతున్నాడు. తర్వాత భాగం 20 వచ్చిన చివరి భాగం. యెహోవా తను మొత్తినని ఎరిగి బయటికి వెళ్ళటకు తానును త్వరపడేను. ఆయన కూడా అర్థమైపోయిందంట. ఇప్పుడు ఎవరు మొత్తాడు అనుకుంటాడు చెప్పండి? ఇదంతా ఎవరు మొత్తాడంట? యెహోవా మొత్తాడని ఎవరికి అర్థమైంది? ఇప్పుడైనా బుద్ధి రావాలిగా, మరి సరి చేసుకోవాలిగా. అయ్యే పొరపాటు తప్పైపోయింది, క్షమించనాలిగా. గ్రహించుకున్న మొత్తాడని నీకు అర్థమైంది. ఈ కుష్ఠ వచ్చింది యాజకులను బట్టి కాదు, దేవుడే చర్య తీసుకున్నాడు. దేవుడు మొత్తాడ బుద్ధి రావాలిగా. బుద్ధి రాకుండా బయటికి వెళ్ళాడు. కనుక బుద్ధి రాలా. ఏం జరిగిందో చూడండి. త్వరబడి బయటికి వెళ్ళిపోయాడు. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కనుక ఈ కుష్ఠ ఎప్పుడు దాకా ఉందంట? సత్యం దాకా పోలేక వచ్చినట్టు ఉంది. చచ్చిపోయేంత వరకు కుష్ఠనే ఉన్నాడు. ఇతను ఏం చేశారంటే అందరూ కూడా ప్రత్యేక ఒక ఇంట్లో పెట్టారు. నువ్వు అసలు రాజగృహం అసలొద్దు, మందులు అసలొద్దు, ప్రజల మధ్య అసలొద్దు, నువ్వు ప్రత్యేకంగా ఒక ఇంట్లో ఉండాల్సింది ఒక ఇంట్లో పెట్టారంట ఆయన. పెద్ద భాగం చూడండి 21లో. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి ఉండను. కుష్ఠరోగి యెహోవా మందిరానికి పోకుండా ప్రత్యేకింపడిన కనుక అతను ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసించుచుండెను. చూసారా ఎట్లా ఉన్నాడు అతడు? ఇది ఆహార పానీయాలు అక్కడ పెట్టి వెళ్ళిపోతున్నారు. ఆ మధ్య కరోనా వస్తే కూడా ఏం చేశారు చెప్పండి? అందరినీ ఇంట్లో కరోనా వస్తే ఏం చేశారు? వాళ్ళ ప్రత్యేకమైన రూమ్ అనమాట. వాళ్ళకి డోర్ తట్టి
అక్కడ అన్నం పెట్టి మళ్ళీ వచ్చేయటం అన్నమాట. మళ్ళీ గిన్నెలు తెచ్చేసి మళ్ళీ దానికి అంత పెద్ద అవన్నీ పూసి కడిగి ఎంత తీసుకున్నాం. ఇట్లా ఉద్యోగం కూడా అంతే. ఇప్పుడు ఉద్యోగం ఎవరికి కలవకూడదు, కుష్ఠరోగం కాబట్టి ఒక ఇంట్లో పెట్టారు. కనుక ఆహార పాలన అందిస్తాం. మరి రాజు పరిపాలన ఎవరు చేయాలి? ఇప్పుడు రాజు కదా. మరి రాజు పరిపాలన ఎవరు చేయాలి? తన కుమారుడు సాగిస్తున్నాడు. చూడండి, అతని కుమారుడు యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయము తీర్చుచుండాను. కాబట్టి ఇప్పుడు రాజుగా రాజు ప్లేస్ ఎవరున్నారంటే ఇప్పుడు కుమారుడు యోతాముని పెట్టుకున్నారు. కనుక ఇప్పుడు మీ తండ్రికి పోయింది కనుక మందిరంలోకి రాకూడదు, రాజసింహాసనం ప్రజల మధ్య కూడా లేడు. కనుక ఒక అవమానకరంగా సత్యంత వరకు కూడా ఒక ఇంట్లో ఉంటామంటే ఎంత అది భయంకరమైన పరిస్థితి. చూడండి, ఎవరు లేకుండా ఒక ఇంట్లో పెట్టుంటే ఎంతసేపు ఉండని చెప్పడం. మనం ఎన్ని రోజులు ఉంటాం? అబ్బా కరోనా వచ్చి బయటికి పోకూడదంటే ప్రజలు ఎంత తిప్పలు పడ్డారు. ఎప్పుడు అయిపోతాం, ఎప్పుడు బయటికి వెళ్ళాలి, ఎప్పుడు తిరగాలని చెప్పేసి. కనుక ఇప్పుడు ఉద్యోగ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఎవరు రాకుండా ఒక ఇంట్లో బంధించబడినట్లుగా ఒక అవమానకరంగా వెళ్ళగొట్టి దాంట్లో పెట్టి ఆహారం పెట్టారు. అతను ఒక యోతాము ఈ రాజ సంబంధమైన పరిపాలన సంగతులను కూడా చూసుకున్నాడు. తర్వాత అతడు చనిపోయిన తర్వాత చూడండి, న్యాయం తెచ్చాడు. 22 ఉజ్జా చేసిన ఇతర కార్యములను గూర్చి ఆమోజు కుమారును ప్రవక్తి అయిన యెషయా రాసెను. కాబట్టి ఉజ్జా గురించి ఎవరు రాశారంట? యెషయా. అంటే ఇప్పుడు ఉజ్జా టైంలో ప్రవక్త ఎవరు అన్నట్లు? ఉజ్జా టైంలో ప్రవక్త ఎవరు? యెషయా. కాబట్టి యెషయా రాశాడు ఉజ్జా గురించి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథము ఇక్కడ చేయబెట్టుకోండి. యెషయా గ్రంథము చూడండి, ఉజ్జయాని గురించి కూడా యెషయా రాశాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియాను యోధారాజుల దినములలో యోధాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడగు యెషయా కలిగిన దర్శనములు. ఎవరి గురించి రాశాడు చెప్పండి? ఈయన ఉజ్జియా గురించి కూడా రాశాడు. కాబట్టి ఉజ్జియా టైంలో ప్రవక్త ఎవరంటే చెప్పండి? ఎవరు? యెషయా ప్రవక్త ఉన్నాడు. కాబట్టి అందుకే ఇప్పుడు అతను రాశాడంటే అతని గురించి అతడు రాశాడు. తర్వాత 23వ వచనం, 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 23వ వచనం చివరిగా చదువుకుని ముగిస్తాం. 2వ దినవృత్తాంతములు 26, 23 చూడండి. ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించెను. అతడు కుష్ఠరోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూముల్లో అతని పితరుల దగ్గర అతన్ని పాతి పెట్టి అతని కుమారుడు యోతాము అతనికి బదులుగా రాజాయను. గమనించామంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆ పితరుల దగ్గరలో పాతి పెట్టేశారు. అతని కుమారుడు యోతాము రాజయ్యాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇతడు ఇక్కడేమో యెషయా ప్రవక్తగా ఉంటాడు. ఇక్కడ ఉజ్జియా టైంలో ఉజ్జియా ఇక్కడ రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేల్ దేశంలో దాదాపుగా 6 మంది రాజులు మారిపోతారు. ఉజ్జియా మొత్తం ఎన్ని సంవత్సరాలను పరిపాలించాడని చెప్పాము? ఉజ్జియా మొత్తం 52 సంవత్సరాలు. ఉజ్జియా 52 సంవత్సరాలు కాబట్టి మరి 52 సంవత్సరాలకి ఇక్కడ పరిపాలిస్తూ ఉంటే ఇక్కడ ఎంతమంది మారిపోయారు తెలుసా? 6 మంది రాజులు మారిపోయారు. 6 మంది రాజులు ఎవరంటే వాళ్ళు రెండవ యెరోబాము అనే ఆయన. రెండవ యెరోబాము మీకు షీట్ ఇచ్చాను చూడండి. ఆ షీట్లో పక్కన ఉంటుంది. 2వ యెరోబాము తర్వాత మీకు ఇచ్చిన షీట్లో 2వ యెరోబాము తర్వాత జకర్యా, షల్లూము, మెనహేము, పెకాహు అంటే 6 మంది రాజులు మారిపోయారు. కనుక ఈయన పరిపాలిస్తూనే ఉన్నాడు. అక్కడ 6 మంది చేంజ్ అయిపోయారు. కనుక మొదటి దేవుడు అయిన యెరోబాము, తర్వాత జకర్యా, తర్వాత షల్లూము, తర్వాత మెనహేము, తర్వాత పెకాహు, తర్వాత పెహక్యా, తర్వాత పెకాహు. అంటే దాదాపుగా 6 మంది రాజులు పరిపాలించారు అక్కడ. కనుక ఇతను ఎక్కడే ఉన్నాడు? యెరోబాము అయిపోయాడు. నెక్స్ట్ అతని తర్వాత షల్లూము, అట్లాగా 6 మంది మారిపోయినా సరే ఉజ్జియా మాత్రము ఒకటి రాజుగా 52 సంవత్సరాలు ఏకదాటికి పరిపాలించాడు. కాబట్టి అది కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి అలాగూ మరి ఈ ఉజ్జియా యెషయా ప్రవక్త ఎప్పుడు వస్తాడంటే ఉజ్జియా ముగింపు కాలంలో వస్తాడు. ఇక ఉజ్జియా కొన్ని దినాలు చనిపోతాడు అనంగా అప్పుడు ప్రవక్త వస్తాడు. కాబట్టి ఉజ్జియా గురించి చాలా తక్కువ రాశాడు యెషయా. కనుక నెక్స్ట్ మిగతా ఉజ్జియా తర్వాత వచ్చిన రాజులు ఎవరున్నారో వాళ్ళ గురించి యెషయా ఎక్కువ రాస్తాడు. మరి ఉజ్జియా గురించి ఎందుకు ఎక్కువ రాలేదంటే ఉజ్జియా యొక్క ముగింపులో ప్రవక్త వస్తాడు యెషయా వస్తాడు. కాబట్టి ఇతని గురించి చాలా తక్కువగా మనకి యెషయా గ్రంథంలో దొరుకుతుంది. కాబట్టి ఉజ్జియా గురించి
కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. కాబట్టి ఇది టోటల్ మనకు అర్థమయ్యేదంటే ఉజ్జయ గురించి, మరి ఇతడు ఎంత అద్భుతమైన రాజే కానీ ఆరంభం చాలా బాగుంది, కానీ చివరికి అంతం అనేది నిజంగా దేవునికే ద్రోహం చేసి, దేవుని మీద తిరుగుబాటు చేసి, దేవుని యొక్క శిక్ష పొంది కుష్ఠరోగిగా బుద్ధి రాకుండా చచ్చాడు. కనుక యెహోవా తన మొత్తులని తెలిసినప్పుడు దేవా క్షమించని చెప్పేసి సరి చేసుకుని పశ్చాత్తాపడి ఎంత బాగుండేది. పేతురులాగా బయటికి వెళ్ళి ఏడ్చే పశ్చాత్తాపడి ఎంత బాగుండేది. కానీ ఇతను పశ్చాత్తాపడినట్టు ఇతని నుంచి రాయబడలేదు. కాబట్టి ఇతని ఇతని యొక్క పరిపాలన ఎంత అద్భుతంగా ఉంది, కానీ చివరికి అనవసరంగా మందిరం దాంట్లో జోక్యం చేసుకుని, తనది కాని పని జోక్యం చేసుకుని ఎంత గొప్ప నష్టాన్ని పొందాడో మనకు ఉజ్జయ ఒక దృష్టాంతంగా రాయబడింది. కాబట్టి మనం ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. కనుక దేవుని ఇంట్లో దేవుడు నీకు ఏ పని ఇస్తా చేయి, కానీ మనది కాని పని మనం ఏం చేయకూడదు, చేయడం ఎంత గొప్ప నష్టం వచ్చిందో మనకి ఉజ్జయ తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకుని ఉజ్జయ అంటే యెహోవా నా బలం అని చూసాము. ఉజ్జయకు మరొక పేరు అజర్య అని చూసాము, తండ్రి అమజ్య అని చూసాము, తల్లి యెకొల్య అని చూసాము. 16 సంవత్సరాల రాజ్యానికి వచ్చి 52 సంవత్సరాలు పరిపాలించాడని చూసాము. యథార్థంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని వర్ధల చేశాడని చూసాము. వర్ధల చేయటమే కాదు, కనుక పోయిన దేశాలన్నిటి మీద దేవుడు అతనికి విజయం ఇచ్చాడు. ఫిలిస్తీయులు, మెహనీయులు, తర్వాత అరబ్బీలు వాళ్ళ విజయాలు చూసిన తర్వాత అమ్మోనీలు కూడా ఏం చేశారు, సరెండర్ అయిపోయి వాళ్ళు కూడా పన్నిచ్చారు. అలాగ అన్నిటి మీద విజయం సాధించాడు. చివరికి అతడు ఏం చేశాడంటే వ్యవసాయం మీద శ్రద్ధ పెట్టాడు. బావులు తవ్వించాడు, పశువులు కర్త వ్యవసాయం డెవలప్ చేశాడు. తర్వాత సైన్యాన్ని చూసుకున్నాడు. సైన్యానికి కావాల్సినటువంటి సామాగ్రి అంతా సమకూర్చాడు. టెక్నాలజీల ద్వారా కొండలు బురుదులు కట్టించాడు. వీటన్నిటి ద్వారా అతని కీర్తి ఐగిప్తే కాదు దేశం అంతటా వ్యాపించింది. కాబట్టి అతని లోపల గర్వము స్టార్ట్ అయింది. కనుక స్థిరపడిన తర్వాత స్థిరపడి అనుకున్నాడు, కనుక గర్వం స్టార్ట్ అయిపోయి ఆ స్థిరపడిన తర్వాత వచ్చిన గర్వమే దీని మందిరానికి వెళ్ళి తనది కాని పని యాజకులు చేసిన పని దూపం తను వేసి భయంకరమైనటువంటి ఆ కుష్ఠరోగంతో ఒంటరిగా, కనుక మనుషులు పలకరించేవాళ్ళు లేకుండా, కాబట్టి ఒక అవమానకరంగా ప్రజల మధ్యలో లేకుండా, మందిరంలో లేకుండా, తన ఇంటి వరకు కూడా లేకుండా తనకు ఒక ఇల్లు కేటాయించే వరకు అలా అతను బయట పెట్టారు. అతని కుమారుడు రాజు యోతాం రాజ్య పరిపాలన చూసుకున్నాడు. ఆ తర్వాత అలా చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు యోతాం పరిపాలన ఎక్కాడు, కానీ కొంతమంది రాజులు ఏమంటారంటే, కొంతమంది పండితుల అభిప్రాయము యోతాం యొక్క కాలము ఎట్లా ఎక్కిస్తారంటే, ఉజ్జయ ఇప్పుడు దిగిపోయిన తర్వాత ఇప్పుడు పరిపాలన ఎవరు సాగిస్తున్నాడు, యోతాం. కొంతమంది ఏమన్నారంటే యోతాం అక్కడి నుంచి లెక్క పెడతారు. కొంతమంది లేదు తండ్రి చనిపోలేదు కాబట్టి మనం ఆ కాలాన్ని ఉజ్జయ కింద ఉంచి యోతాము రాజైన తర్వాత కాలాన్ని తీసుకోవాలని కొంతమంది అలా ఎక్కిస్తారు పండితులు. అందుకే వాడి దగ్గర ఈ సంవత్సరాలు తేడా వస్తాయి. అందుకే నేను సంవత్సరాలు చెప్పట్లా, సంవత్సరాలు ఇక్కడ ఉన్నాయి కానీ చెప్పాలనుకున్నా కానీ అదంతా కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. ఒక దగ్గర ఎట్టా ఒక దగ్గర ఇట్లా ఉంటుంది. ఉజ్జయ రాజు అయితేనేమో ఉజ్జయ టైం పెట్టాము. ఇప్పుడు ఉజ్జయ టైంలో చనిపోకముందే రాజు అయ్యాడని కొంతమంది ఏమో లేదు అని చనిపోయిన తర్వాత మనం లెక్క తీసుకోవాలి, కౌంట్ తీసుకోవాలి కొంతమంది. అట్లా అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి ఆ తేడాలు లేకుండా ఆ సంవత్సరాలు చెప్పడం, ఏ సంవత్సరం పరిపాలించాడు అనేది చరిత్రలో చెప్పడానికి కారణం అదనమాట. గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ ప్రభు చిత్తం వచ్చే వారము యోతాం యొక్క చరిత్ర మనము చూస్తాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును కాక. ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి. ఈ వాక్య వెలుగులో మన జీవితాన్ని మరి స్వపరీక్ష చేసుకుని 2 నిమిషాలు వెళతాం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఉజ్జయ మరి ఆరంభంలో ఎంత మంచి గొప్ప రాజుగా మనకు కనబడుతున్నాడు. దేవుని ఆశ్రయించిన వాడుగా, యథార్థవంతుడిగా, వర్ధిల్లిన వాడుగా, విజయాలు సాధించిన వాడిగా, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసిన వాడిగా, సైన్యాన్ని స్థిరపరిచి కావాల్సిన వస్తు సామాగ్రిని సమకూర్చిన వాడిగా, యంత్రాలు టెక్నాలజీని డెవలప్ చేసిన వాడిగా, ఇవన్నీ అతని కీర్తి ఎప్పుడైతే పేరు వచ్చిందో, ఘనత వచ్చిందో, ఐశ్వర్యం వచ్చిందో, మనసులో గర్వం, తను చేయకూడని పని మందిరం లోపలికి వచ్చి ధూపం వేయడం ద్వారా యాజకులు చెప్పారు, అయ్యా ఇది నీ పని కాదు, ప్లీజ్ వద్దు, ఇది యాజకులు అహరోను సంతవారు చేసిన పని చెప్పిన వాళ్ళ మీద కోపం చూపించాడు. రౌద్రయ్యాడు, ఉగ్గుడయ్యాడు. దోపాతని చేతబడుకున్నప్పుడు దేవుడు అతను మొత్తాడు. అందరూ చూస్తూ ఉండగా అతని కుష్ఠరోగం బట్టబయలైపోయింది. యాజకుల పాలెం అంత తెలిసిపోయింది. ఉజ్జేయుడు సింహాసనం మీద లేడేదంటే అతడు కుష్ఠరోగి అయిపోయాడు. అంత అవమానం అయిపోయింది. అంత ఘనత చివరికి అవమానంగా మార్చబడింది. కాబట్టి ఈ రాత్రి మనం కూడా మన స్థిరపడితే ఎలాగున్నాం,
రెహబాము స్థిరపడి ధర్మశాస్త్రం విడిచిపెట్టాడు. ఆహాబు స్థిరపడి శత్రులతో వీయమందాడు. కానీ దావీదు స్థిరపడిన తర్వాత గ్రహించాడు, దేవుడు నన్ను దీవిస్తున్నాడు అనే గ్రహింపులో మనం ఉండాలి. కాబట్టి అలా మనం తీర్మానం చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, జీవాధిపతి, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియమైన కుమారుడు, మా ప్రభును, మా రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నాంపేట స్తోత్రాలు తండ్రి. ఈ దినము మరి 10వ రాజుగా మరి ఉజ్జా యొక్క చరిత్ర మేము చూడగలిగాం. ఎంత గొప్ప రాజే కానీ ప్రభు ఆరంభం ఎంతో అద్భుతంగా ఉంది. ఎన్నో విజయాలు, ఘనత, కీర్తి వ్యాపించింది అని రాయబడింది. దేవుడు అతను సహాయం చేశాడని రాయబడింది. ఆ దేవుడి మీద తిరుగుబాటు చేసినప్పుడు ఆ దేవుడు అతను మొత్తాడు. కానీ ప్రభా, మేము యథార్థంగా ఉన్నప్పుడు మమ్మల్ని దీవిస్తావు, ఆస్వాదిస్తావు. ప్రభా, మేము ఎప్పుడైతే గర్విస్తామో, స్థిరపడిన తర్వాత నా అంత విజయవంతుడు లేడు, నేనే అనుకుంటామో, మా డబ్బు ఎంత, మా బలం ఎంత, మా ఘనత ఎంత, మా ఐశ్వర్యం ఎంత అని మేము అతిశయిస్తామో, వచ్చే నష్టాలు కూడా ఎన్నో గొప్పగా ఉంటున్నాయి. ఇవన్నీ దేవుడే ఇచ్చాడని మేము గ్రహించుకొని తగ్గించుకొని వారు జీవించడంలో మీరు మాకు సహాయపడమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మరి దీవించమని, ఆస్వాదించమని వందనాలు చెల్లిస్తే మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మకు అన్యోన్య సహవాసము చేర్చిన మనకును, తన ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక.